ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాట వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మనము ప్రతి మంగళవారము ధ్యానిస్తున్నటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. దేవునిని దూషించేవారుగా దేవదూషకులుగా ఉంటారు అనేది ఆ కడవరి కాలంలో ఉన్నటువంటి ఒక హెచ్చరిక. దేవుణ్ణి దూషించడమే కాదు, దేవద్వేషులుగా మారుతారు, ద్వేషిస్తారు. అంటే దేవునిని ఇష్టము అనేటువంటి మనుషులు మాత్రమే దేవునిని ద్వేషించేటువంటి వ్యక్తులుగా మారగలరు. దేవుడు అంటే నాకు ఇష్టం లేదనుకోండి, నేను దేవుడిని ద్వేషించాల్సిన అవసరం నాకు రాదు. దేవుడిని నేను బాగా ఇష్టపడ్డాను అనుకోండి, ఇష్టపడ్డ వ్యక్తే ద్వేషించడానికి ఇష్టపడతాడు. ఎందుకు అలా ద్వేషించడానికి ఇష్టపడతాడు? దానికి కొన్ని వివరాలు మనం వింటూ వస్తున్నాం. మరింకొక వివరాన్ని ఈరోజు వినడానికి ప్రయత్నించేద్దాం. మీరు ఎప్పుడైనా గడిచిన దినాలలో ఆత్మీయ సంబంధాలు పలచనగా, చులకనగా, నిర్లక్ష్యంగా, అవమానంగా భావించటం వల్ల దేవునిని మనం ద్వేషిస్తున్నాము, దేవుణ్ణి దూషిస్తున్నాము అనేటువంటి విషయాన్ని గడిచిన వారం మనం నేర్చుకున్నాం. ఆ సందర్భాన్ని బట్టి మీలో ఎప్పుడైనా ఈ వీక్ అంతట్లో తారసపడిందా? మీరు దేవుణ్ణి దూషించినట్టుగా కానీ ద్వేషించినట్టు కానీ మీకు అనిపించిందా? మీరు ఎప్పుడైనా ఆ అనుభవానికి గురి అయినప్పుడు మాత్రమే వాక్యము మీకు అర్థమైనట్టు. విని ఆ వాక్యాన్ని మీరు సరిగా అనుభవించకపోయినట్లయితే ఖచ్చితంగా మీరు దాన్ని ఫేస్ చేయనట్టే. అంటే దాని భావం నా శరీరంలోనికి నేను తీసుకున్నట్టే. దేవుని యొక్క మాట వినటం ఒక ఎత్తు అయితే, ఆ వినిన దానిని నా జీవితానికి అప్లై చేసుకునేటువంటి తీసుకునేటువంటి విధానంలోనికి రాగలగటమే ఆత్మీయత. లేకపోతే కొన్ని వేల సంవత్సరాల నుంచి వింటున్న బైబిల్ చాలామందికి ఈరోజు బైబిల్ లాగే ఉంది. దేవుడిలాగే కనపడుతున్నాడు, కానీ దేవుడు నాతో ఇలా ఉన్నాడు, నేను దేవుడితో ఇలా ఉన్నాననే విషయం కూడా అర్థం కాలేదే. మరి వాళ్ళని ఏమనాలి? క్రైస్తవులు అందుమా? అందుకే బైబిల్ చెప్తుంది, చాలా బయట ఉన్నవాడిని బయటే ఉన్నని అని. బైబిల్ ఈరోజు అన్యుల గురించి చెప్పబడినది పాత నిబంధన గ్రంథం. క్రొత్త నిబంధన గ్రంథం అంతా ఎవరికి రాయబడింది? ఖచ్చితంగా క్రైస్తవులకే. సో క్రైస్తవ గ్రంథంలో అన్యుల గురించినటువంటి ప్రస్తావన ఒక్కసారి రెండుసార్లు వచ్చింది తప్ప ఎక్కువ సందర్భాల్లో మనం హెచ్చరిక చేసుకోవటానికే వివరంగా ఇవ్వబడ్డాయి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో 15-16 వచనాలు ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 15-16 వచనాలు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పుని దానిని గ్రహింపలేడు. కనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేనని వాడేలాగూ పలుకును. నేను చాలాసార్లు ఈ పదము మిమ్మల్ని బహిరంగంగా విమర్శించేటప్పుడు ఆమెన్ బ్యాచ్ అని ఆమెన్ అని అరుస్తారని చాలాసార్లు చెప్తా ఉంటాను. కారణం ఏంటంటే, వారు జనసమూహముతో ఉన్న వచనాన్ని మాట్లాడేటప్పుడు మాట్లాడే ఆమెన్ వేరు, జనసమూహం అంటున్నటువంటి మాటను అర్థం చేసుకుని ఆమెన్ అనడం వేరు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. నాకు సందర్భంలో ఏదో విషయం జరిగింది. ఆ సందర్భంలో మనుషులు అక్కడ కూర్చున్న వాళ్ళ గురించి ఒక మాట ఏదో చెప్పాను. ఏయ్, పోయే కాలం వచ్చింది దానిలాగా లేగుస్తావు, కూర్చా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేనేం చెప్పాను? పోయే కాలం వచ్చిందా కూర్చొని తిట్టి నేను నోటితో ఏమన్నాను? అప్పుడు జనం అందరూ ఏమంటారు? హల్లెలూయా అంటారు. ఇప్పుడు దేనికి స్తోత్రం చెప్పాను? దేనికి నువ్వు స్తోత్రం చెప్పావు? ఇప్పుడు దేనికి జరిగినట్టు మీరు చూడండి. ఈ ఆమెన్ అరిచే స్తోత్రాలు చెప్పే వాళ్ళందరూ ఇయే మాట్లాడతారు. ఏది చెప్పినా దానికి ఆమెనో దేవునికి స్తోత్రం అంటున్నప్పుడు వాడు అర్థం చేసుకుని అనాలి అన్నది బైబిల్ భావన. ఆ అనాలోచితంగా పలికే పదాలుగా ఆమెను స్తోత్రాలు ఉండకూడదన్నది దేవుని వాక్యం యొక్క హెచ్చరిక. అది ఎంతో పరిశుద్ధమైన దేవునితో నేను భావిస్తున్నాను, కలిగి ఉన్నాను అన్న స్పృహ నాకు కలిగి ఉండాలి. ఆ స్పృహ లేకుండా వినే జనంలో ఈ అరిచేటువంటి పదాలలో నుంచి వచ్చే ఈ ఆమెన్లు ఎప్పటికైనా నీకు ప్రమాదకరమే. దేవుని వాక్యాన్ని సరిగా విభజించుకోలేకపోవటం అన్నమాట. అది ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను భాషతో మాట్లాడేటువంటి ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన విషయాల గురించి ప్రస్తావన ఇది. ఈ ప్రస్తావన మాట్లాడుతున్నప్పుడు పౌలు గారు వాటిని కొంచెం ఖచ్చితంగా మాట్లాడుతూ విమర్శనాత్మకంగానే చెప్తున్నాడు ఈ విషయాన్ని.
ఇక్కడ చూడండి, నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనసు ఫలవంతముగా ఉండదు. భాషతో ప్రార్థన చేయడం అని అంటే భాషలతో ప్రార్థన చేయటం కాదు. ఇట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ ద లాంగ్వేజ్, ఇట్ ఈస్ నాట్ ద టంగ్స్. భాషతో నేను మంచి మంచి పదాలతో మాట్లాడుతున్నాను అనుకోండి, మీకు వినేటప్పుడు ఎలా ఉంటుంది? ఈ బాబు ఏంటి ఇతని పదాలు, ఈ ఫ్లో ఏంటి బాగుంది. కానీ ఆ టైంలో నా మైండ్ ఏంటో మీకేం తెలుసు? అది మంచి పదాలతో మాట్లాడేటువంటి, పదాలతో కూడినటువంటి, భాషతో కూడినటువంటి ప్రార్థనకు, నా మనస్సుతో కూడినటువంటి ఫలవంతమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి భాషకు తేడా ఉంది. నేను భాష నేర్చుకున్నాను అనుకోండి, అంటే తెలుగు యొక్క పదాలు, బైబిల్లో ఉన్నటువంటి కొటేషన్స్, కొన్ని విషయాలు. మీరు ఏమైనా కొన్ని క్యాలెండర్స్కి కొటేషన్స్ ఉంటాయి చూసారా? కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ఆ కొటేషన్లు కొడుతుంటారు. ఆ ప్రార్థనలో కొటేషన్లు కొట్టేటప్పుడు వినేవాడికి ఎలా ఉంటుంది? కానీ ఆడు మైండ్ ఏంటి లేదది. ఫలవంతము కాని ప్రార్థన. దేవునితో మాట్లాడుతున్న వ్యక్తి, దేవుని సన్నిధిలో మాట్లాడుతున్న వ్యక్తి, దేవుని యందు నేను నిలిచి ఉన్నాను అనే స్పృహ తగ్గిపోవటమే దేవుని ఒక వ్యతిరేకంగా దూషించటం. అంటే నువ్వు ఎక్కడుండి చేస్తున్నావా పని? దేవుని దగ్గరే ఉండి, దేవునితోనే ఉండి, దేవునిలోనే ఉండి, దేవుని మాటలే చెప్తూ దేవుడిని ఆటోమేటిక్గా ఏం చేస్తున్నాం? మనం దూషిస్తున్నాం. సో చాలా ప్రమాదకరమైనటువంటి అంచు క్రైస్తవ్యానికి మాత్రమే ఇవ్వబడినటువంటి ఈ సూచన. మీరు ముస్లిమ్స్ నమాజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా దేవునికి వారికి ఇవ్వబడినటువంటి నిబంధన ప్యాటర్న్కి ఎప్పుడు వ్యతిరేకంగా చేయరు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేసినా దేవుడికి సంబంధం లేదు, నమాజ్ మాత్రం కరెక్ట్గా చేస్తే చాలు. అంటే ఏంటి అర్థం? ప్రార్థన ఏదైతే దేవునికి అర్పిస్తున్నారో, ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు ముఖం తుడుచుకునే పద్ధతి కానివ్వండి, చేసుకునే పద్ధతి కానివ్వండి, చేసే అన్నీ ఆ క్రమము మనస్సుతో చేసేయండి అనేది వాళ్ళకి చెప్పేశారు. ఈ మాటే, ఇదే విషయం పౌలు మనకు కూడా చెప్తున్నాడు. అరే మీరు మనస్సుతో ప్రార్థన చేస్తున్నటువంటి భావంలో మీ నోటి మాటలతో ఉచ్చరించేటువంటి భాషకు ప్రాధాన్యత ఇవ్వకండి, మనస్సుతో ప్రార్థన చేయండి. ఒక భక్తుడు అంటాడు, ఉత్తమమైనటువంటి ప్రార్థనకు స్పెల్లింగ్లు ఉండవు, పదాలు ఉండవు. ఏముంటాయి? మూలుగు ఉంటుంది, శబ్దం వస్తుంది. ఆ శబ్దంలో స్వరం ఉండదు. మీరు ఎప్పుడైనా మీ కిటికీల దగ్గర గువ్వలు, పావురాలు ఎక్కడెక్కడైనా ఉంటే అవి మాట్లాడుకోవటం కానీ అవి అరవడం కానీ విన్నారా మీరు ఎప్పుడైనా? అంట. అది మామూలుగా అరిచే అరుపుకి గువ్వ మూలుగుకి మూలుగు అంటారు. అది ఆ మూలుగు, గువ్వ మూలిగినట్లు నేను మూలుగుచున్నాను అంటాడు భక్తుడు. ఆ పదం తప్ప దానిలో భాష ఉండదు. దేవుడికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని ఏంటి? సిచ్యువేషను, ప్రభు నాకు అలా కాదు, నువ్వు ఇలా చేయి, ఎన్ని డిమాండ్లు, ఎన్ని రిక్వెస్ట్లు, ఏముండవు కదా. నేను దేవుని దగ్గరికి వచ్చాను, నా లోపల నాకు నచ్చట్లేదు, నాకు నచ్చలేకుండా నేను ఉంటున్నాను, కానీ నీకు నచ్చేటట్లు ఉండాలనుకుంటున్నాను, యూ హెల్ప్ మీ. అది నా స్పిరిట్. అప్పుడు భాష ఏది? దానికి నేను చక్కగా కవి వర్ణించినట్టు వర్ణించి ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది? అది ఎటకరంగా ఉంటుంది. ఇది అని చెప్తున్నాడు. దేవునిని ద్వేషించేటువంటి మనస్సు దేవుని యొక్క దూషణలో నుంచి వస్తుంది, దేవుని దూషించటంలో నుంచి వస్తుంది. ఆ ద్వేషించు మనసులో నుంచి దూషణకు పదాలు, పరిస్థితులు, సందర్భాలు మనకి బయటకు వస్తూ ఉంటాయి. మీరు దేవుని సన్నిధిలో దేవునితో ప్రార్థనతో ఏకీభవించకపోవటమే దేవునిని ద్వేషించటం అని తెలుసా? ఇక్కడ ఆ మాట చెప్పాడు చూడండి, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును, లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు. కనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేనని వాడు ఎలాగో పలుకును. ఇప్పుడు ఎంత జరగాలంటే అందరం కలిసి ఏం చేయాలి? నేను చెప్పే ఉపదేశం మీకు అనాలన్నా, నేను చెప్తున్నటువంటి ప్రార్థన నీవు ఏకీభవించాలన్నా, నేను స్తోత్రాలు కృతజ్ఞతలు చెప్పిస్తున్నప్పుడు నువ్వు అవును అవి నీకే చెల్లించాలి, ఆమెనంటే అలాగునగునుగాక. నేను చెబుతున్న దానిని దేవునికే అంటే అవును అది దేవునికే అని మీరు అనుకోగలగాలి, ఒప్పుకోగలగాలి, ఏకీభవించగలగాలి. ఆ స్థితిలో మనం మాట్లాడుతున్నటువంటి భావము యొక్క ఉద్దేశ్యము దేవునితో నేను ఏకీభవించబడుతున్నాను అన్న లక్ష్యము లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఎగ్జాంపుల్ మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఎక్కడెక్కడ మనం దేవుని సన్నిధిలో
ఏకీభవించలేనటువంటి దేవదూషణకు కారణమవుతాము అని అంటే ఇక్కడ నువ్వు ఒప్పుకోకపో, కానీ నీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఉదాహరణకి నేను యవ్వనస్తుల మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏం చెప్తానంటే, కమాన్ ప్రార్థన చేద్దాం అనగా, ప్రార్థన చేద్దాం అనగానే క్రైస్తవులందరికీ ఉన్నటువంటి ఫస్ట్ ఫీలింగ్ ఏంటి చెప్పండి? ఏం చేయాలి? ప్రార్థన అనగానే భక్త్ సింగ్ వాళ్ళే భక్త్ సింగ్ గ్రూప్ వారు మోకాళ్ళు వేస్తారు. హెబ్రోన్ ఫెలోషిప్ వాళ్ళకి మోకాళ్ళు వేయటం అనేది భక్త్ సింగ్ గారి యొక్క దీనత్వాన్ని చూసి ప్రతి ఒక్కరూ కూడా దాన్ని నేర్చుకుని, అది మంచి లక్షణం, నేర్చుకుంటే తప్పులేదు, కానీ దాన్ని ఇమిటేట్ చేస్తే మాత్రం మోసగడ్డాడు. ఇమిటేషన్ అంటే అనుకరించటం. అనుసరిస్తే తప్పులేదు, అనుకరిస్తే మోసగాడవుతాడు ఆడు ఎవడైనా సరే. సో మోకాళ్ళు వేయటం అనేది ఒక భంగిమ. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? అందరూ స్త్రీలైతే ఏం చేయాలి? ముసుగేసుకోవాలి. ఓకే, పురుషులైతే వేసుకోకూడదు, టోపీలు ఉంటే తీసేయాలి. నెక్స్ట్ మూడో కండిషన్ ఏంటి? కళ్ళు మూసుకోవాలి. నేను యవ్వనస్తులకు ఫస్ట్ చెప్పే విషయం ఏంటంటే, కళ్ళు తెరిచి ప్రార్థన చేయండి. కళ్ళు ఎవడు మూయకండి. కమాన్, కళ్ళు తెరిసే ప్రార్థన చేయండి. అసలు ఆ టైం నేను ఆ పదం చెప్పగానే ముందు అసలు ప్రార్థన చేయాలా, కళ్ళు తెరిచి చూడాలా, అది తెలియకుండా ఆగుతాడు. అలా చూస్తాడు, ఏంట్రా ప్రార్థన చేయవా అంట. కళ్ళు ముయ్యిద్దన్నారు. కళ్ళు మూస్తే ప్రార్థన వస్తుంది, కళ్ళు తెరిస్తే ప్రార్థన రాదు. ఎందుకు? చెక్ చేసుకోండి. జనరల్గా కళ్ళు తెరిచి ప్రార్థన చేయకండి, మీరు ఏం కనబడుతుంటుంది? నేనో, నా ముఖమో, నా పొళ్ళో, నా కళ్ళో ఏవో కనబడతాయి. ఇక ఎవడో వస్తున్నాడో ఏదో వినపడితే కనబడుతుంది. కానీ కళ్ళు మూసుకుంటారంటే అదొక ఆనందం. అమ్మయ్య, ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? నిజం తెలుసుగా, కళ్ళు ముయ్యకూడదు, కన్నులు ఎత్తాలి. ప్రార్థన చేయటం, కన్నులు ముయ్యటం యొక్క ఉద్దేశం కన్నులు ఎత్తుట. మీరు ఎప్పుడైనా కన్ను మూసినప్పుడు, మరి డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ, మరి వాళ్ళకి చెప్పాలి. మరి చనిపోయిన తర్వాత వాళ్ళకు కూడా తెలియదు. చచ్చిపోయిన పేషెంట్ని అడిగితే చెప్తుందా? శవం కూడా చెప్పదు. కాబట్టి వీళ్ళకి ఏదో రాస్తారు, అది నమ్ముతారు అంతే. నిజం నేను చెప్తాను, బైబిల్ చెప్తుంది. నువ్వు ఎప్పుడైనా పేషెంట్ తాలూకా కన్నులు మూస్తే, చనిపోయిన వెంటనే కళ్ళు ఏం చేస్తారు? మీరు రెప్పలు క్లోజ్ చేస్తారు, రెప్పలు క్లోజ్ చేస్తారు. నిజంగా మీరు నిద్రపోయినప్పుడు మీ కళ్ళు ఐబాల్ ఎటు ఉంటుందో తెలుసా? స్ట్రైట్గా ఉంటుందా, పైకి వెళ్ళిపోద్దా? అది కన్నులు ఎత్తుట అంటే. మీరు కళ్ళు మూసిన వెంటనే కళ్ళు ఎవ్వడికి స్ట్రైట్గా ఉండవు, రెప్ప గుడ్డు పైకి వెళ్ళిపోద్ది. కన్నులు ఎత్తుట అది. మీరు కళ్ళు మూసి చూడండి ఎటు వెళ్తుందో. మీరు ఇలా మూసుకోవడం ఇలా మొదలు పెట్టగానే ఐబాల్ పైకి రెచ్చుతుంది. దేవుని వైపు ఎత్తుటకు కన్నులు ముయ్యాలి, అందుకు కళ్ళు ముయ్యమన్నాం. ఏ ముయ్యడాలు? దొంగ కన్నులు ముయ్యడాలు. ప్రార్థన ఎందుకు చేస్తున్నావు రా బాబు అంటే ఏకీభవించటానికి. మీకు అందుకే బైబిల్ ప్రతిసారి చెప్పింది, భూమి మీద ఇద్దరు ఏకీభవిస్తే ఏమవుతుంది? ఏ ఇద్దరు నేను రండి ఏకీభవిద్దాం. ఇప్పుడు నేను ఉంటాను మీతో, రండి. నాతో ఎవడన్నా ఏకీభవిస్తాడేమో పరలోకం దింపుదామని నేను ఇప్పుడు చూస్తున్నా. 2 సార్లు నేను ప్రయత్నం చేశాను అలాగా. ఎవరితో అనుకున్నావు? నా శరీరంతో, నా ఆత్మతో కలిసి ప్రార్థన చేద్దామని చూశాను, అప్పుడు కూడా అవ్వలే. అప్పుడు అనిపించింది ఇది చాలా గట్టిగా మాటే, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని. ఎందుకో తెలుసా? మోకరించి కళ్ళు ఎత్తుకుని ప్రార్థన చేద్దాం అనగానే నడుము లాగడమో, కాళ్ళు పిక్కలు పట్టియడమో, ఈలోపు సడన్గా మైండ్లోకి ఇంకోటి ఏదో గుర్తు రావడమో వచ్చేస్తుంది. ఇదేంటిది? నా శరీరం ప్రార్థన కూర్చోవడం ఏంటి, నా మైండ్ వేరే దాని గురించి ఆలోచించడం. మీరు ఏకీభవించండి చూద్దాం. ఆత్మయు శరీరముయు ఏకీభవించితే ఇంకేం లేదు, పరలోకమే. అంటే ఇప్పుడు కష్టమంది ఏంటి? నోటితో చేసే ప్రార్థనలు ఈజీ, కానీ దేవునిని దూషించకుండా చేయగలిగిన ప్రార్థన చాలా కష్టం. ట్రై చేసి చూడండి. నా బతుకులో ప్రతిరోజు ఈ ప్రార్థనకు యుద్ధమే. మీరందరూ మరి ధన్యులు, మీరు ఎంత ఆత్మలో అలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. నేను మాత్రం చచ్చిపోతుంటాను. మీరు అడగచ్చు, అదేటన్నయ్యా మీకు కూడానా అని అంటే, నేను మనిషిని కాదా? ఏమన్నా కొత్త కనపడుతున్నానా? ఏమన్నా కొమ్ములేం లేదు నాకు. విశ్వాసి జీవితంలో ప్రతి మనిషి పొందే యుద్ధం ఇదే. ఏ విశ్వాసికైనా ఈ యుద్ధమే రావాలి. ఆ యుద్ధమే నీకు తెలియాలి. నేను ఎంత నీతిగా చేయగలుగుతున్నానో, ఎంత పోరాటంతో చేయగలుగుతున్నానో. అది తెలియకపోతే క్రైస్తవ మోసగాడు బయలుదేరుతాడు బయటికి. ఈ మోసగాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు భాషతో మాట్లాడతారు. ప్రారంభిస్తే ఆగకుండా 10 నిమిషాలు ధారాళంగా ప్రార్థన చేయగలం. దానివల్ల ఉపయోగం ఏంటి? టెన్షన్ వచ్చే దావతలోడికి ఒక్కోసారి దేవుడు ఏమైనా ప్రవచనం చెప్పేస్తాడేమో అని.
నీ భాషలే, స్పిరిట్ కాదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తునేటప్పుడు కన్నులు ఎత్తున్నప్పుడు నువ్వు కన్నులు తెరిచి చూస్తే ఏకీభవించినట్ట ఆ టైంలో నీ ప్రెజెన్సు దేవునితో అనేటువంటి ఆ పరిశుద్ధ భావన నీకు కలగకపోవటం దేవునిని వ్యతిరేకించినట్లు. అదే దేవద్వేషణ. ఆ కోఇన్సిడెంట్ ఆఫ్ ఆ యాక్సెప్టెన్స్ని, ఆ కొలీజిస్ని తీసుకోగలగాలి నేను. ఇప్పుడు రెండు చేతులు బాక్సింగ్ గుద్దుకుంటే అక్కడ దెబ్బ తగులుద్ది. ఒక రాయి ఇంకో రాయితో కొట్టుకుంటే నిప్పు కలుగుద్ది. ఒక శరీరం మరో శరీరంతో గుద్దుకున్నప్పుడు ఎలాంటి బాధ అయితే కలుగుద్దో, నేను దేవునికి ఇష్టమైన రీతిగా మరొక శరీరంతో సంబంధించిన అలాంటి ఏకమయ్యేటువంటి అనుభవానికి గురికాగలగటమే దేవునిని ఏకీభవించడం, లేకపోతే ద్వేషిస్తున్నట్టే. సో ప్రార్థన చేసేటప్పుడు చాలామంది ఏకీభవించలేకపోవటం దగ్గర కన్నులతో మనం దేవుని సన్నిధిని వెతుక్కోలేకపోవటం అనేది వీఆర్ అపోజింగ్ గాడ్. దేవుని కొంచెం తోసేస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో మీకు జరిగేటువంటి ఒక పెద్ద భయంకరమైన సత్యం చెప్తాను. ఆ ప్లేస్ నీకు నచ్చలేదు, ఆ పాస్టర్ గారు నీకు నచ్చలేదు, ఆ ప్రీచర్ నీకు నచ్చలేదు, ఆ టీచింగ్ నీకు నచ్చలేదు, ఆ మెసేజ్ నీకు నచ్చలేదు. అప్పుడు ఆమె నేను ఎలా చెప్తావు? నువ్వు చెప్పు. ఎలా చెప్తారు చెప్పనా? చిన్నపిల్లలు అందరూ నుంచున్నారు అనుకోండి, సండే స్కూల్ వాళ్ళు. మనం తండ్రి దేవా యేసునామములో అనంగానే ఏమంటారు పిల్లలందరూ? ఎలా తెలిసిపోయింది వాళ్ళకి? యేసునామంలో అనంగానే ఇంకీడు ఆమెను చెప్పేస్తాడు, ఇంకీడితో ప్రేయర్ క్లోజ్ అయిపోద్ది, మనకి చాక్లెట్ బిస్కెట్ దొరుకుద్ది, వెళ్ళిపోదాం. వాడి మైండ్లో ఫిక్స్ అయింది ఏంటి? యేసునామమే ఎండింగ్. ముందంతా ఏంటి మరి? కళ్ళు మూసాడు లేదాడు? మూసాడు. మనతో పాటు చెప్తుంటే అవును తండ్రి, అవును నాయన, అవును యేసయ్య, స్తోత్రం అంటున్నాడా లేదా? నోటితో అంటున్నాడు. మరి వాడు ఏకీభవిస్తున్నాడా, ద్వేషిస్తున్నాడా? చూసారా? దేవునిని వాడు ద్వేషించే వ్యక్తిగా నోటితో పలకటలేదు, కానీ ఏకీభవించే ఆత్మతో వాడు మనతో కలిసి రావటం లేదు. దేవునిని ద్వేషించుటయో క్రైస్తవుడు నాకు నచ్చని ప్రదేశం కానీ, నచ్చని బోధ కానీ, నచ్చని బోధకుడు కానీ, నచ్చని ప్రదేశం కానీ, నచ్చని అనుకూలమైన అననుకూలమైన పరిస్థితులు కానీ నా మధ్యలో ఉంటే నేను ఆటోమేటిక్గా దేవునితో కనెక్ట్ అవ్వడానికి బదులు కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాను? దేవునిని ద్వేషిస్తూ ఉంటాను. నాకు ఒక ఆయన చెప్పాడు, వాక్యం చెప్పడానికి వెళ్తున్నాడు, పాస్టర్ గారు ఏం మాట్లాడబోతున్నారు అన్నాడు. సార్ అక్కడికి వెళ్ళాక ప్రభుని అడిగి, నాకు ఆల్రెడీ 2 మాటలు వినొచ్చాను ఇంటి దగ్గర నుంచి, నాదిగో నోట్స్ ఇక్కడ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏది చెప్పమంటే అది చెప్తానన్నాడు. మీరు పాపం గురించి మాట్లాడట్లేదు కదా అని అడిగాడు. ఏమండి మాట్లాడకూడదా అని అంటే, ఎందుకు సార్ విషయాలు అన్నాడు. ఏం సార్ అని, ఎవడు మారడు సార్ దానివల్ల అన్నాడు. మరి ఏం చెప్పమంటారు అన్నాడు. అంటే ఇంకేదైనా టాపిక్ తీసుకోండి పర్వాలేదు అన్నాడు. అంటే నేను ఎంటర్టైన్ చేయడానికి వచ్చాను నీ దగ్గరికి, నేను కాసేపు చప్పట కొట్టించుకోవడానికి వచ్చింది, నన్ను పిలిచింది అందుక. నేను ఇప్పుడు మాట్లాడాల్సింది డిసైడ్ అయిపోయింది సార్, దేవుడు చెప్పాడు అన్నాను. అంటే అన్నాడు. క్లారిటీ ఇచ్చాడు దేవుడు. ఏమని? ఈడికి నచ్చదో, ఈడు పాపి, ఈడికి నువ్వు పాపం గురించే మాట్లాడరా ఆలివ్ గ్రీను అన్నాడు. క్లారిటీ వచ్చేసింది. దేవుని స్తోత్రం బ్రదర్, దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు, గ్రేట్ బ్రదర్ మీరు అన్నాక ఆయన చాలా సంతోషంగా వెళ్ళి వాళ్ళ ఆవిడకి చెప్తున్నాడు, అంతా సెటిల్ చేశాను ఓకే అన్నాడు. వెళ్ళంగానే ఎత్తిన వాక్యమే అది. వాళ్ళ ఆవిడ వాళ్ళ ఆయనకి అని చూస్తుంది. ఇప్పుడు ఇద్దరు నన్ను ఏకీభవిస్తారా? చర్చ ఆల్దే. విచిత్రం ఏంటంటే, నేను ఆ 1.5 సేపు పాపం గురించి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే వాళ్ళిద్దరూ తప్ప చర్చ అంతా ఏడిశారు. చర్చ అంతా పాపంలో. ఆయన ఎప్పుడైతే పాపాన్ని ప్రేమిస్తాడో, పాపాన్ని ద్వేషించడో, సంఘాన్ని కూడా ఏం చేస్తాడు? పాపంలోకి నడిపిస్తాడు, ప్రోత్సహిస్తాడు. దాన్ని ఖండించినప్పుడు ఏమవుతుంది? దాన్ని ఏకీభవిస్తాడు. బయటికి చెప్పడు, కానీ ఇండైరెక్ట్గా దాన్ని ఓకే చేస్తూ ఉంటాడు. అది ప్రజలు టేక్ ఇట్ గ్రాంటెడే తీసుకుంటాడు, కానీ నో అని కమాండ్ ఎప్పుడు యాక్సెప్ట్ చేయదు కదా మనసు. ఆ టేక్ ఇట్ గ్రాంటెడ్లోకి వెళ్ళిపోతున్న వ్యక్తులు, అయ్యో ఈరోజు మేము ఇంత తప్పులో ఉన్నామా, ఇంత పాపమా, ఇది దీని విషయంలో దేవుడు ఇంత దుఃఖపడుతున్నాడా, ఇది దేవుని ఆత్మ యొక్క వేదన అని అందరూ మోకరించారు, అందరూ కన్నీళ్ళు, అందరూ దుఃఖంతో ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా ఇదే పనిలో ఉన్నారు. ఇద్దరు 3 పిల్లలు వాచ్లు చూసుకోవడం, ఆడికి మెసేజ్, ఆవిడ ఈడికి మెసేజ్, ఇద్దరికిద్దరు. తర్వాత భోజనం పెట్టడానికి పిలుస్తున్నప్పుడు చెప్పాను, తినను సార్,
ఎందుకంటే ఎవరితో చెయ్యి వేయాలో, ఎవరి దగ్గర చెయ్యముంచాలో నాకు తెలుసు. నువ్వెప్పుడైతే దేవునితో నువ్వు ఐక్యభవించని వ్యక్తివి, సంఘము నిన్ను ప్రేమించి, సంఘాన్ని దేవుడు ప్రేమించి నిన్ను ఇక్కడి ప్రదేశంలో ఒక వ్యక్తికి మాదిరిగా పెడితే, ఏకీభవించలేని దేవదూషణకు నువ్వు గురి అయ్యి నీతో పాటు నన్ను చెయ్యి పెట్టి భోజనం చేయమంటే ఎలా చేస్తావు? సారీ సార్, నాకు హోటల్స్ ఉన్నాయి, నేను పిలిస్తే నన్ను పిలిచి భోజనం పెట్టేది నా సహోదరులు, స్నేహితులు, నా కుటుంబీకులు, నా సంఘస్థులు ఉన్నారు ఇక్కడ ఈ ఊర్లో, ఇంకెక్కడైనా తింటారు, లేకపోతే ఈ పూటకు పస్తూ ఉంటాను, మంచినీళ్ళు అయిపోతా, కానీ నీ దగ్గర భోజనం చేయలేను సార్, ఏమనుకోవద్దు సార్ అని ఆయన అంటాడు. అంటే ఆ టాపిక్ ఇంకా మీరు మైండ్లో పెట్టుకున్నారా అన్నాడు. మరి నేను చెప్పిన గంటన్నర ఆడేం పెట్టుకోలేదని అర్థం. అది ఏకీభవించకపోవటమే దేవుని దూషించుట, ద్వేషించుట. చెక్ చేసుకోండి సంగమా. ఆదివారం దేవుని యొక్క వాక్యాలు వినటానికి సంఘంలోకి వచ్చేవాళ్ళు దేవుణ్ణి ప్రేమించి వస్తున్నారా? వచ్చేటప్పుడు ఉన్న ప్రేమ వెళ్ళేటప్పుడు వాక్యం కొట్టి ఉంటుందా? ఆ హెచ్చరికలు గుండెల్లో పగులుతూ ఉంటే, రక్తం కారుతూ ఉంటే, చీము గడ్డలు పిండుతూ ఉంటే, దేవుడు ఆ రక్తాన్ని తొడవటానికి పెద్ద గుడ్డలు పెట్టి పీకుతూ ఉంటే, ఆపరేషన్ చేస్తున్నట్లు ఆ కత్తి లోపలికెళ్ళి కోసుకుంటుంటే గుండెని, నీ మనస్సుని, నీ మాటలని, నీ హృదయాన్ని ఆయన చెక్కుతూ ఉంటే, పగలగొడుతూ సుత్తి తీసుకొచ్చి కొడతా ఉంటే, ఏ రోజైనా దేవుని యందు ఆనందించావా? ఏడుస్తావు కానీ ఏకీభవించవే, ఫీల్ అవుతావు. ఇట్ ఈస్ ఎమోషన్. ఫీల్ అవ్వడం అనేది ఒక భావోద్వేగం. అయ్యో, అమ్మో, అమ్మో బాబోయ్ అన్న భావోద్వేగాలతో ఉన్న నీవు బాధపడి పశ్చాత్తాపడిన రోజులు ఉన్నాయా? బాధపడితే ఆనందిస్తావు, దేవుని ఆత్మలో నువ్వు ఏకీభవిస్తావు, దేవునితో నువ్వు ప్యారలల్గా కలిసి నడిచే అనుభవం కలిగి ఉంటావు. అదర్వైజ్ డెఫినెట్గా మనం దేవునికి దూరంగానే ఉంటాం. చాలా సందర్భాల్లో దేవునిని మనము ఈ రకంగా వాక్యము విషయంలో ఒప్పుకోలేకపోవటం అనేది చాలా పరిస్థితి. నేను మొన్న ఒక పాస్టర్ గారు చెప్తున్నప్పుడు విన్నాను. ఓయ్ తిరుగుబోతా, కూర్చో ప్రార్థన చేద్దాం అన్నాడు. ఇప్పుడు తిట్టు నిలబడి నడుస్తున్నోడికే కదా తిరుగుద్ది. మీటింగ్ మధ్యలో నడుస్తుంటే ఏమవుతారు? ఈ ప్రార్థన అనేటప్పటికే ఎక్కడ లేని ప్యాకెట్లు గుర్తొస్తాయి వీళ్ళకి. మనం ప్రార్థన చేసుకుందామని వాక్యం చెప్పిన గంటన్నర తర్వాత 2 గంటలకో ప్రసగారు అనగానే పిల్లల్ని తీసుకుని పార్కింగ్లోంచి మనం తొందరగా వెళ్ళిపోవాలి పదా, కారుకు అడ్డం పడిపోతాడు ఒకడు, చెప్పులు ఎక్కడన్నా ఎత్తుక్కోవాలి పదా, ఇంక ప్రార్థనే కదా ఇంకెందుకులే పదా అని ప్రార్థనలో కదులుతూ ఉండేటప్పుడు ఆ పాస్టర్ గారు తిడతాడు. పాస్టర్ గారు తిట్టంగానే కూర్చో అని చెప్పి గట్టిగా గాయపెట్టి అరిచాడు, తిట్టాడు, బాధపడ్డాడు, తిట్టాడు అనకూడదులే. వాళ్ళు కూర్చున్నారు. ఎప్పుడు ప్రార్థన అయిపోద్దా అని ఉంటుంది కానీ ఏం ప్రార్థన అవుద్దని ఉంటుందా? ఎప్పుడు తిట్టిన తర్వాత ఈడు ఎప్పుడనేది ఇప్పుడు పారిపోవడానికే కదా గుమ్మంకాడ కాసుకుని కూర్చుంటారు. కొంతమంది ముందే ఇంకా లాస్ట్కి వచ్చేస్తుందని తెలిసిపోద్ది టైం, ఇంక టైం ఫాలో అవుతాడు. ఎంత ఓకే 5 నిమిషాలు తక్కువ ఉందా, ఓకే 10 కిందకి వెళ్ళిపోతాం, చెప్పులు వేసుకుని సైలెంట్గా వెళ్ళిపోతుంటారు కిందకి. ఆత్మీయులు వీళ్ళకి ఆత్మ నడిపింపే వేరుగా ఉంటుందర్రా. వీళ్ళు ఏకీభవించని దేవదూషకులు. వన్నెస్ని నువ్వు సంపాదించలేకపోతే, ఆత్మలో ఏకీభవించే ఆ బోధకునితో పాటు నీ హృదయం కలవకపోతే, అతని స్వరములో నుంచి నీ స్వరము యొక్క ఏడుపు దేవునికి వినపడకపోతే నువ్వు ఆమెను చెప్పలేవు. నోటితో ఆమెను చెప్పడం, దేవుని యొక్క మాటతో హృదయంలో నుంచి కలపటం, దేవుని ఎదుట ఒక నిందారోపణ కలిగిన స్వభావాన్ని దేవుడు చూస్తాడు. ఒకసారి ఆలోచించి చూడండి. నేను పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు. జనరల్గా ప్రార్థన వాక్యానంతరం జరిగితే ఎలా ఉండాలో చెప్తాను వినండి. మీరు కూడా ఎప్పుడైనా మీ ఇంట్లో గృహ ప్రార్థన జరిగితే ఒక పాట పాడుకొని, 2 పాటలు పాడుకొని, ఒక వాక్యాన్ని ధ్యానించి చదువుకున్న తర్వాత నీకేం అర్థమైంది అందరూ అడిగి, ఇంటి యజమాని లేక ఆ చదువుకున్నటువంటి వ్యక్తి లేక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటే అక్కడ వాళ్ళు ఏం చేయాలంటే ఆ విత్తినటువంటి ఆ కోసిన పనలన్నీ కట్టకట్టాలి. ఒక ఆవిడ కొన్ని మాటలు విత్తింది, మరొకరు కొన్ని అన్ని పనులు దగ్గరికి తెచ్చుకుని వాటిని దొల్లగొట్టి వాటిని మనము భద్రపరచుకోవాలి. అది ప్రార్థన అంటే. అర్థమైందా? ఆ అంశాలన్నిటినీ మనం ఏకీభవించి దగ్గరికి తెచ్చుకోవాలి. అంతేగాని ఏదో ఒకటి చెప్పేసినట్టు ఆ బ్రదర్ తేజ బ్రదర్ చెప్పినట్టు, రాజా బ్రదర్ చెప్పినట్టు అలా దేవుడికి రెఫర్ చేయకూడదు. ఏం చెప్పాడు నువ్వు చెప్పుకుని అప్పుడు ఏమవుద్ది, మనుషులందరూ ఏకాత్మకు వస్తారు. అవును కదా, ఈ విషయం అన్నారా, ఈ విషయం చెప్పారు, మర్చిపోవచ్చు, కానీ ఈ ఎండింగ్ ప్రేయర్స్లో అవి దగ్గరికి తీసుకొస్తారు. ఇప్పుడు ఏకాత్మతో ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో పాటు పాస్టర్ గారు ప్రార్థన కనుక చేస్తే,
లేక ఆ తర్వాత ఇంకో పాస్టర్ గారు ప్రార్థన చేస్తే సాధ్యమైనంత వరకు ఆ వాక్య భావాలన్నింటినీ ఏం చేస్తారు వాళ్ళు దగ్గరకు తీసుకొస్తారు. ఆ పనులన్నీ దగ్గరికి తీసుకొచ్చి దొల్లగొట్టి మీకు సంచిలో పోస్తారు. ఆ పోస్తున్నటువంటి సందర్భంలో మనం ఏకీభవించకుండా కొన్నిసార్లు ఏం చేస్తామంటే అవును ప్రభువా, అవును నాయన, ఆమెన్, ఆమె మధ్యలో ఒక్కొక్కటి కొంచెంలో గొంతులో దగ్గు వస్తే ఆపుకోలేనట్టు, తుమ్ము వస్తే ఆగలేనట్టు పాస్టర్ గారు వాక్యం ఆ ప్రార్థన చేస్తున్నాడు, మధ్యలో ఆమెన్ అంటూ ఉంటాడు. సార్ మధ్యలో ఎందుకు వచ్చిందండి ఆ తుమ్ము? ఏకీభవించిన వాళ్ళు దేవదూషకులు అంటే మీరు వెళ్ళిపోయి ఎవడరా యేసుగడు అనేవాడు కాదు దేవదూషకుడు. వీడు సంఘంలోనే ఉంటాడు, సంఘం మధ్యలోనే ఉంటాడు, మందిరంలోనే ఉంటాడు, పాస్టర్ సంఖలోనే ఉంటాడు, ఎదురుగానే కూర్చొని ఉంటుంది. కానీ ఆ చేయాల్సిన పనులన్నీ దేవునికి వ్యతిరేకమైన మనసుతో, ఎంత దుఃఖంతో ఈ మాట చెప్తున్నాడో తెలుసా ఆయన? ఆత్మతోనూ శరీరముతోనూ మనస్సుతోనూ మూడు భాగాలతో ఏకీభవించగలగటం పరలోకపు సహాయం. అంతేగాని ఉపదేశకుడు మాత్రమే బోధించి దాని నుంచి నువ్వేదో అర్థం తీసుకోవటం కాదు, నాతో పాటు నువ్వు కూడా దాని యందు ఏకీభవించగలగటం. ఉపదేశకునితో పాటు ఉపదేశంతో పాటు ఉపదేశించు ఆత్మను గ్రహించగలగటం ఏకీభవించుట. ముగ్గురున్నారు ఇక్కడ. ఉపదేశకుడు మధ్యలో ఉన్నాడు, ఉపదేశించినది దేవుని ఆత్మ, వింటున్నటువంటి ఉపదేశము తీసుకుంటున్న వ్యక్తి ఉన్నాడు. అప్పుడు కలపాలి ఆమెన్. లేకపోతే ఎలా చెప్తాడు ఆమెను? ఈ వాక్యం యొక్క అర్థం అది. అంతేగాని ఆమెన్ చెప్పడం ముఖ్యం కాదు. ఆమెను ఎందుకు చెప్తున్నావు, ఏమి చెబుతున్నావు, ఏ భావంలో నీవు ఆమెన్ అనేటువంటి పదాన్ని ఉచ్చరించగలుగుతున్నావు అన్నది నువ్వు తీసుకోగలగాలి. ఆలోచించండి. కన్నులు మూయటం మొదటి. రెండవది ఏకీభవించలేకపోయినప్పుడు మనం చెప్పలేకపోవటం రెండవది. మూడో విషయం చెప్తాను. కొన్ని సందర్భాలలో దేవుని సన్నిధిలో కొంతమంది ఏక భావాన్ని తెచ్చుకోవటానికి కొరకు చేసేటువంటి భంగిమలలో, పనులలో ముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే చేతులు ఎత్తటం. కొన్నిసార్లు పాత నిబంధన కాలంలో ఆరాధించిన వారందరూ కూడా దేవుని సన్నిధిలో మోకరించారు, చేతులెత్తారు, సాగిలపడ్డారని రాసి ఉంటుంది. ఇజ్రాయేలు భంగిమలో సాగిలో పడుట దీనత్వానికి సూచన, మోకరించుట సరెండర్ అవ్వడానికి, సరెండర్ అంటే నీకు అప్పగించుకుంటున్నాను అనడానికి మోకరించుట సూచన. మూడవది దేవుని సన్నిధిలో ఎప్పుడైనా ఎవరైనా మౌనంగా కూర్చున్నారనుకోండి, మౌనంగా కూర్చున్నారు, దేవుని సన్నిధిలో కూర్చున్నారు అన్నారనుకోండి, వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే విలువగా ఎంచుట, కూర్చునుట, వాల్యూ. భంగిమ ఇజ్రాయేల్ ప్రజలలో ప్రతి భంగిమకు ఒక ఆధారమైనటువంటి వ్యక్తిత్వాన్ని నిర్ణయించబడుతుంది. ఆ మనిషి అక్కడ కూర్చున్నాడు అని అంటే దేవుని సన్నిధిని విలువగా ఎంచితే వాడు అక్కడ కూర్చుంటాడు. మీరు బీచ్కి వెళ్ళి ఎందుకు కూర్చుంటారు? జనరల్గా ఎందుకు కూర్చుంటాం? దేనికోసం? సముద్రానికి ప్రశాంతత లేదు, నువ్వెందుకు వెళ్ళి కూర్చున్నా దాని ముందు? అది ఎప్పుడేమో హోర్ని ఎగిరి పడుతూనే ఉంటుంది, నువ్వు వెళ్ళి దాని ముందు కూర్చోవడం, అది ఎలా పడుతుందో చూడడం. అది నేర్పుతుంది. నేను ఇలాగే డిజైన్ అయ్యాను, ఎత్తి కొడతా ఉంటుంది నన్ను ఈ భూమి, పడుతూ ఉంటాను, ఎగురుతూ ఉంటాను, పడుతూ ఉంటాను, నువ్వు కూడా అలాగ ఇంటికి వెళ్ళని చెప్తుంది. నువ్వేమి వెళ్ళవే, ఇంకొక గంట అని రాత్రి 11 గంటల వరకు అక్కడే కూర్చొని ఉంటావు, ఉప్పు తేరిపోయి ఒళ్ళంతా. ఏంటి ఆ సుఖం అంటే గ్రహించలేని తనం. ఇది అంతే. దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూర్చునే దానికి ఒక భంగిమ. దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు అనంటే అర్థం ఏంటో తెలుసా? ఈజ్ అ సిన్నర్ అని అర్థం. ఈజ్ అ సిన్నర్. పాపముతో ఉన్నవాడు దేవుని సన్నిధిలో నిలుచుటకు భయపడతాడు. కానీ నిలిచి ఉన్నాడు అంటే పాపం చేసి ఒప్పుకోవడానికి వచ్చిన వాడు నిలిచి ఉంటాడు. దేవుని సన్నిధిలో ఇద్దరు ఉన్నారు కదా, పరిసేయుడు ప్రార్థన చేశారు ఇద్దరు. ఒకడు కన్నులెత్తుటకు సైతము ధైర్యము చాలకుండా చేసిన ప్రార్థన, ఇంకొకడు పొగరగా చేసిన ప్రార్థన. దానిలోనే ఉన్నాయి ఈ విషయాలన్నీ. దేవుని సన్నిధిని గౌరవించేటువంటి భంగిమల గురించి ప్రతి చోట రాయబడి. ధ్యానించండి బైబిల్ని. వాక్యాన్ని చదువుతునేటప్పుడు ఏదో చదివేసి అక్కడ జరుగుతుంది కదా, ఏం జరిగింది, ఇక్కడ ఎందుకు ఇటు కూర్చున్నాడు, ఇక్కడ ఎందుకు నుంచున్నాడు, అక్కడ ఎందుకు మోకరించాడు, ఇక్కడ ఎందుకు నిల్చున్నాడు. సో ఫర్ ఎవ్రీ మినిట్ ప్రతి శరీరానికి ఒక్కొక్క విషయం. దీనిలో ఒక భాగము చేతులెత్తి ఆరాధించుట. అంటే నా సృష్టికర్తవైన దేవా, నన్ను రూపించిన రూపకుడా, నన్ను తయారు చేసిన నా స్వామి, నీవే కదా నన్ను రూపించావు అని చెప్పడానికి చేతులెత్తాలి. యు ఆర్ మై క్రియేటర్, యు ఆర్ మై క్రియేటర్, యు ఆర్ మై యూనిక్ హెల్పర్. అప్పుడే నువ్వు చేతులు ఎత్తుతావు. ఆలోచించండి, చిన్నపిల్లలు మీ దగ్గరికి వచ్చి చేతులు ఎందుకు ఎత్తాడు? ఎస్,
ఎందుకు అడుగుతాడు వాడు? నడవలేడా? కాళ్ళు వచ్చినాయి కాడికి, అయినా ఎందుకు ఎత్తుతాడు చెప్పండి? చెప్పండి మీకు తెలిసి చెప్పండి. ఇంకా గారాబం. ఎస్, ఇట్స్ ఎ కంఫర్ట్. హీ హ్యాస్ ఎ కంఫర్ట్. వాడు ఆ తల్లి ఒడిలోకి వెళ్ళిపోతే ఆ ఇష్టమైన మేనమామో, ఆ తండ్రో, అన్నయ్యో, అక్కో ఎత్తేసుకుంటే ఆడికి ఎంత సుఖం. ఆడు ఎక్కంగానే ఎలా చూస్తాడు చూసావా మీకేసి? ఎవడరా నువ్వు, లోకం గెలిచాను రా అన్నట్టుంటుంది కొడుక్కి. ఆ కంఫర్ట్కి నన్ను ఎత్తుకో ప్రభువా, నాకు ఇంకెవ్వరు లేరు నాయన, నువ్వు నా తండ్రి. అలా ఎప్పుడైనా చేతులెత్తారా? ఈడు గోలెట్టేస్తుంటాడు ఈ పాటగాడు. ఈడు ఎత్తడం, చేతులెద్దాం కమాన్ అందరూ చేతులెద్దాం అంటాడు. పీకేస్తా జబ్బలో కొడుకి. ఇక స్కూల్లో పనిష్మెంట్ లాగా, స్కూల్లో చేతులు ఎత్తలే మనం, బెంచ్ ఎక్కించడం, చేతులు ఎత్తించేస్తే చేతులు టీచర్ లాగేస్తాడు, టీచర్ లాగేస్తాడు, ఇంకెప్పుడు చేయకేదవా కుజా అనేది. ఇదేం పనిష్మెంట్? ఆరాధనకు చేతులు ఎత్తిచ్చేస్తాడు ఆయన, ఎత్తడు. చాలాసార్లు ఇలాంటి భంగిమ వెనుక భావం తెలియక మాటలతో చేసేటప్పుడు అవతలవాడు ఏమవుతాడు? డిఫర్ అవుతాడు. ఏకీభవించకపోవటమే దేవుణ్ణి ద్వేషించుట, దానిని బట్టి వచ్చేదే దూషించుట. అలా చేయటానికి వీల్లేదు. నేను సంఘము యొక్క కంఫర్ట్ కాదు నేను చూడాల్సింది, నేను ప్రజల యొక్క సుఖం కాదు నేను వెతకాల్సింది. ప్రజలను దేవునితో మమేకం చేయటం ఎలా, దేవునిలోకి తీసుకురావటం ఎట్లా, దేవుని యందు వాడిని కలపడం ఎలా, దేవునిలోనికి వాడిని చొప్పించటం ఎలా, ఆ భంగిమకు నేను ఆమెను అనిపించటమే నా నాయకుని యొక్క లక్షణం. ఎవడైనాను దేవుని యొక్క మాటలు మాట్లాడుతుంటే వాడు ఎలా మాట్లాడాలంట? ఎవడైనా ఉపదేశం చేస్తే వాడు ఎలా మాట్లాడాలట? దేవోక్తులు మాట్లాడినట్టు మాట్లాడు. అంటే దేవుని యొక్క మాట మాట్లాడితే అవతలాడు ఎలా ఉంటాడు? 3-5 రోజులు 4-5 రోజులు ఏం చేశారు యేసుప్రభు దగ్గర? చక్కగా విన్నారు. ఎందుకన్నారో తెలుసా? యేసుప్రభు మాట్లాడేటప్పుడు ఇతరుల శాస్త్రులాగా పరిశీలలాగా మాట్లాడు, అందుకంటారు. ఆయన అన్నారుగా వచ్చి, నువ్వేందే బాబు అసలు మొహమాటం లేదు నీకు, అసలు సిగ్గుపడవు నువ్వు, అసలు ఎవడికి భయపడవు, మొహమాటం లేకుండా నువ్వు మాట్లాడుతున్న మాట ఒక ఎత్తు అయితే, శాస్త్రులు పరిచయులు మా వాళ్ళు ఎంతసేపు ఈడు ఈ పాపం చేశాడు, ఈడు ఈ పాపి అని చెప్పాడు, కానీ నువ్వు చెప్తున్నదల్లా మేమందరం పాపం ముద్దల్లా కనపడుతున్నాం, అయినా నీ మాట వినాలనిపిస్తుంది మాకు. ఎంత ఆ కృప కలిగిన కారణం ఏంటంటే, బోధగా మాట్లాడితే అలా కూర్చుంటాం. టీచింగ్ బికమ్ టీచర్. అప్పుడు ఎలా కూర్చుంటాం, ఎలా వినుంటాం? నిజంగా ఆ రోజు ప్రజలు ఎంత ధన్యులండి కదా. మరి అదే మాట నీ దగ్గరికి వచ్చింది, మరి నువ్వెవడవే? నువ్వు ధన్యుడు కాదే. అదే మాటలు నీ దగ్గరికి వచ్చాయి. ఇప్పుడు బయట చాలామందికి ఇంకా భగవద్గీతలో, రామాయణాలను, ఆ పుక్కిట్ పురాణాలు చదువుతున్నారు. మరి వాళ్ళకన్నా నువ్వెంత బెటరో? నేను ధన్యుడును, దేవుని మాట వినగలిగాను. ఆ ఏకీభవించేటప్పుడు చేతులెత్తుట, ఆయన మీద ఆధారపడుట, ఆనుకొనుట, ఎత్తుకొనటానికి వచ్చుట, ఆయన తాకిడిని అనుభవించుట, ఆయనను పట్టుకొనుట, ఆయనను ఆశ్రయించుటకు సూచన. అట్లా నేను ఏకీభవించలేదనుకోండి, నేను డిఫర్ అవుతున్నాను దేవునితో. ఆ భంగిమ, ఆ ప్రదేశంలో, ఆ వ్యక్తితో ఆత్మలో ఏకీభవించలేకపోవటం దేవునిని ద్వేషించుట లేక దూషించుట. కొంతమంది దేవుని దగ్గరికి వస్తారు, చూయిన్ గమ్ము నవ్వులుతూనే ఉంటారు. మీకు తెలుసా, వీళ్ళందరూ డబ్బున్నోళ్ళు, మాయరోగాలుండి ఆత్మలో ఆరాధించే యాషాలు వేయటానికి ఫస్ట్ బెంచ్లో కూర్చునేవాళ్ళు. వీళ్ళు బాగా డబ్బున్నోళ్ళు, విపరీతమైన సెంట్లు, బూట్లు వేసుకుని మందిరాల్లో దూరేవాళ్ళు వీళ్ళే. వీళ్ళ నోళ్ళలో ఉండేది ఇదే. ఎందుకు ఆ తెగబడే తరం ఏంటి? నేను దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు ఉపవాసం ఎందుకు ఉండాలి చెప్పండి? దేవుని సన్నిధిలో 6 రోజులు నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, నేనేమన్నావు. 7వ రోజు దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు ఆయన విశ్రాంతి తీసుకున్న ప్రదేశంలోకి వచ్చి నువ్వు ఆయన దగ్గర విశ్రాంతి తీసుకోవాలి. ఆయన దగ్గర విశ్రాంతి తీసుకోవడానికి వచ్చావు, నువ్వు విశ్రాంతి తీసుకోవడానికి కాదు. పాయింట్ అర్థమైందా? మంచి సోఫాలో కూర్చుని విశ్రాంతి తీసుకోవడానికి, ఏసీ రూమ్లో కూర్చుని విశ్రాంతి తీసుకోవడానికి కాదు నువ్వు రావాల్సిందే. ఆయన సన్నిధిలో విశ్రాంతి, ఆయన దగ్గరకు వచ్చి విశ్రాంతి, అందుకు రావాలి. అంతేగాని విశ్రాంతిగా కూర్చొని రిలాక్స్ అవ్వడానికి, చర్చకు వస్తే కాసేపు కునుకు పడదు, మంచి నిద్ర పట్టిందని చెప్పుకోవడానికి కాదు. చాలామంది దానికి చేరుతారు. దేవుని సన్నిధిలోనికి వచ్చిన వాడు ముందు రోజు రాత్రే పొయ్యి ఆర్పియాల. శుక్రవారం రాత్రే తెలుసా? అంటే మిగులు తగులు ఉండదని.
పొయ్యి ఆరిపే. అందులోనూ అప్పట్లో ఫ్రిడ్జులు లేవు. మన్నా వాళ్ళకి బుద్ధి నేర్పింది ఏమని, పురుగులట్టయితే తెల్లారపడి తినకో, దానిలో బ్యాక్టీరియా వస్తుంది ముట్టుకోకు అని. మనకేమి నేర్పింది? త్రిబుల్ డోరు, పైనేమో నడువంగకుండా తీసుకునే పదార్థాలు, మధ్యలోనేమో రెగ్యులర్గా తాగే పదార్థాలు, ఆఖరి లాస్ట్లో తీసుకునేవి ఎప్పుడో కానీ వంగలేనోడికి కింద సెల్ఫ్ డీ ఫ్రిడ్జ్. ఇప్పుడు డీ ఫ్రిడ్జ్ కిందకు వచ్చింది, పై ఫ్రిడ్జ్ పైకి తేలింది. ఇప్పుడు మూడు డబ్బాలు వచ్చినాయి కంపార్ట్మెంట్లు. ఇది చాలక కూలర్లో అడ్డంగా ఏంటి 2 తలుపులు తీసుకోవస్తుంది బిరువలాగా. ఇప్పుడు డోర్లు అందరిలోనూ బిరువ డోర్లే. ఏంట్రా సంగతి? ఇటు నుంచి పొగలు వచ్చేస్తూ ఉంటాయి, ఇటు నుంచి సీసాలు సప్పుడు వినపడుతుంటాయి. ఏం సీసాలో ఏది? ప్రతి ఇల్లు ఆత్మతో నిండిపోతుంది. ఒక్కొక్కడితో దాచేస్తున్నాడు రాత్రిపూట కొంచెం కొంచెం తాగటానికి. ఏమంటే ద్రాక్షరసం మితంగా పుచ్చుకోమన్నాడు. ఎవడికి? తిమోతి. నీకెందుకు? తిమోతి కడుపు నొప్పి వచ్చింది, అందుకు తాగమన్నాడు. నీకెందుకే ఓట? పులిసిపోయింది తాగిప్పుడు పాకి పనులు. సో ప్రతి ఒక్కడు భాష్యం చెప్పుకోవడం కాదు నేర్చుకోవాల్సింది, భక్తిలో క్రమం నేర్చుకోకపోవటం. ఆ ప్రదేశంలో రాత్రిది తెల్లవారికి ఉంచుకోవటానికి లేదు. తెల్లవారిది ఫ్రెష్గా తినే, పగలు తినే, మధ్యాహ్నం తినే, రాత్రి తినే, మళ్ళీ తెల్లారన్నవా పురుగులు పడేది మన్నా. అప్పుడు అర్థమైపోయింది ఇజ్రాయెల్ ప్రజలకి, ఏ రోజు ఆ రోజు తినాలి, రేపటికి ఉంచుకోకూడదు. మధ్యలో దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎవ్రీ 15 డేస్కి, ఎవ్రీ 1 మంత్ 15 డేస్కి కొన్ని నియామక కాలాలు పెట్టాడు. దాన్ని ఏమన్నాడు తెలుసా? దాన్ని నియామక కాలంలో పులియని రొట్టెల పండుగలను మధ్యలో దూర్చాడు. అంటే ఏంటి? మధ్యలో మీరు బాగా పొలవ పెట్టుకుని ఈరోజు రేపుది రేపు ఎల్లుండి 3 రోజుల తర్వాత బాగా పులిసిపోయినాయి కొన్ని తాగడం చాలామందికి అలవాటు అయ్యింది. మీ బతుకులు కూడా అలాగే పులిసిన పాపంతో నిండిపోతారు. కాబట్టి అలా లేకుండా ఫ్రెష్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండండి, నాతో ఉండండి అని చెప్పి దేవుడు కొన్ని సూచనలు మనకి ఆహార పదార్థాల్లో నియమాలు పెట్టాడు. ఈరోజు దేవుని సన్నిధిలోనికి వచ్చేటువంటి చాలామంది జీవితాలలో, దేవుని మాట వినడానికి వచ్చేటువంటి దేవుని సన్నిధిలో కూడా నోటిని పవిత్రంగా పరిశుద్ధంగా ఉపయోగించుకోలేక అలాంటివి నవ్వులుతున్నావంటే నేనేమనాలి? ఎంత అలక్ష్యం నీకు, ఎంత నిర్లక్ష్యం దేవుని సన్నిధిలో. నీ నోటిలో నుంచి మాట్లాడబోతున్న ప్రతి మాట ఆ చెవులలోకి వెళుతున్నదల్లా నీ మనసులోకి వెళ్ళి నీ మనసులో నుంచి నీ నోరు ఒప్పించబడేలాంటి ప్రదేశంలో నువ్వు మేకమేసినట్టు ఆ గేదె తింటే కూర్చున్నప్పుడు ఆ నెమరు వేసుకుంటున్నట్టు నోట్లో వేసుకుంటున్నావంటే, దానితోనే దేవుని మందిరంలోకి వస్తున్నావంటే ఏమనాలి నువ్వు? కానీ చాలామంది ఎక్కువగా పురుషులు ఉంటారా స్త్రీలు ఉంటారా ఈ లక్ష్యం? వీళ్ళేమో పురుషులు అంటారు. నిజం తెలుసా? నేను గమనించాను, పాస్టర్గా నేను బోధిస్తాను కాబట్టి మీ కళ్ళన్నీ మీ నోళ్ళన్నీ నాకే కనపడతాయి కాబట్టి నేను చాలా చర్చిల్లో చూసింది స్త్రీల నోళ్ళలోనే ఉన్నాయి. పురుషులకి అంత ఓపికగా నవిలేంత తీరిక ఉండదప్ప. నీకే నోట్లో దాగదు, నోట్లో వదలదు. వీళ్ళది రెండూ ప్రమాదమే. ఎప్పుడన్నా వచ్చిందా గ్యాస్ వచ్చేది ఇడికి, మాట్లాడకపోతే ఊరుకోడు, పక్కన కక్కేస్తాడు, అనాల్సినవి అనిపించేసుకుంటాడు, తిట్టాల్సిన తిట్టేస్తాడు. అయిపోయిన తర్వాత ఏదో అనిసనే ఊరుకో సారీ అంటాడు. మనకు అలా కాదు, ఈరోజు వచ్చే వారం వరకు పీకుతాం. బైబిల్ ఏం చెప్తుంది? పొద్దున్న రాత్రి ఉండకూడదని. కానీ మనకేమున్నది? ఈ పులిసింది ఉండిపోద్ది మనకి. ప్రమాదం, జాగ్రత్త. అలాంటి నిర్లక్ష్యపు పనులు ఎప్పుడు పడక్కని సౌండ్ అది కర్ర కర్ర అంటుంటుంది పక్క నుంచి. ఎవడ్రాయుడు అంటే చిప్స్, జంతికలు, కురుకురేలు, మురమరాలు, కర్ర నోట్లో నవిలే అంటుంది. కొంటే డబ్బులు అవుతాయి చేసుకుని వచ్చాను అన్నయ్య. నువ్వు పిక్నిక్ వచ్చా? నీ కూతురికి కొడుక్కి తినబెట్టడానికి చేసుకుని చచ్చికొచ్చా? నాకు తెచ్చా? ఏంది నీ బాధ ఏంటి? నా ఎదురుగా కూర్చోబెట్టి పిల్లల నోట్లో పెడతంటే నువ్వు ఆడికి తిని పెట్టే దాని మీద ఉన్న దృష్టి నా వినపెట్టే దాని మీద ఉంటుందా? నా నోట్లోంచి వచ్చే దాని మీద ఉంటుందా? ఆ నోట్లో పెట్టే దాని మీద ఉంటుందా నీ మనసు అంతా? తల్లి, 3 పిల్లల్ని కన్నావు, ఆత్మీయంగా 3 దేవుడికి తీసుకొచ్చినటువంటి యాకేబెదులాగా అమ్రాంలాగా పెంచుతానని అనుకో. అంతేగాని 3 కురుకురే ప్యాకెట్లు 3 లేస్ ప్యాకెట్లు వేసుకుని దిగుతావు ఎందుకు? సంసారంలాగా రావు. ఇంత ప్యాకెట్ బస్తాడు అన్నీ తినేవే. వీళ్ళు తినేది కాక పక్కోని చెడగొట్టడం. బిస్కెట్ ప్యాకెట్ పర్రని సింపితే ఆ చివరి ఉన్నోడు నిద్రలో లేచిపోతాడు. అదేమి స్మెల్లో కుక్కలకున్న స్మెల్ వచ్చేది పిల్లలకి. ఆడు లేచి కూర్చుంటాడు అక్కడ. ఆడు లేచి రాగానే వాళ్ళ అమ్మకి వేసి ఎత్తుతాడు. వాళ్ళ అమ్మ అంటుంది ఆంటీ దగ్గరికి వెళ్ళి తోసేద్ది ఆంటీ దగ్గరికి వెళ్ళి. ఈవిడ ఫ్రీ, ఈవిడిది ఎప్పుడు వెళ్ళిపోతారా వాక్యం విందామని ఈవిడి బాధ. ఆవిడ ఏం చేస్తుందంటే
అందరూ పంచుతుంది. నీకో 2 బిస్కెట్లు, ఆడికో 3 బిస్కెట్లు, ఈడికో చాక్లెట్, ఆడికో గడ్డి గాదర. ఆడింటికి వెళ్ళి అన్నం తినలేదు. మళ్ళీ రేపు డాక్టరు, ఆ తర్వాత పాస్టరు. డాక్టర్ దగ్గరికి ఎందుకు? మా వాడు అన్నం తింటలేదండి. అంటే పాస్టర్ దగ్గరికి ఎందుకు? అన్నయ్య సన్నగా అయిపోతున్నాడు, ప్రార్థన చెయ్యి అన్నయ్య. ఎంతకి ఇద్దరు కల్తీ చేసింది ఎవరు? చర్చే కల్తీ చేసింది. వాక్యము వినేటప్పుడు దేవుని యొక్క సంఘటనలోకి వచ్చామో, ఈ సందర్భము మన పిల్లవాడు ఏంటి, తండ్రి ఏంటి, కూతురు ఏంటి, ఒకటొచ్చినా 2 వచ్చినా నిలువబెట్టుకొని కూర్చోవాలి. అది పరిశుద్ధత. నేను నిన్ను బంధించను, కానీ నీ ఆత్మలో నీ శరీరానికి ఇవ్వబడినటువంటి కృప కలిగిన బలాలను ఉపయోగించుకోగలగాలి. ఆ స్థితిలో నిలబడాలి. నేర్పిస్తాం పిల్లలకి. ఒళ్ళు తిమ్మిరెక్కిపోదా? ఎక్కుద్ది. మోకాళ్ళు బడమారిపోవా? బండమారుతాయి. ఆ టైం నీ శరీరం నిన్ను మాట్లాడుతునేటప్పుడు ఆత్మ చెప్తున్న సంగతి వినమని శరీరానికి చెప్పాలి. నువ్వు వచ్చింది దేవుని దగ్గరికి, కాళ్ళు నొప్పులు పడతాయి, అవకాశం ఉంటే వెలుసుబాటును బట్టి సాపుకో, లేదు దానికి చెప్పు ఈ టైం ఇది అని. అంతేగాని దానిని ఎరగొట్టేమని నేను నీతో చెప్పను. దాన్ని బంధించి బాధించి వినడం మానేమని నీకు చెప్పను. వినడం నీకు ప్రాధాన్యత అయితే ఖచ్చితంగా వింటావు. ఎందుకోసం వినవు? దేవుడికి తెలియదా ఆకలి మనుషులకు నొప్పి కలిగి ఉంటుందని? దేవుడికి తెలియదా? ఎంత జ్ఞానం కలిగిన దేవుడు! ఉదయాన్ని లేచేటప్పటికి మంచు కురిపించి ఒక లేయర్ అంతా మంచు పల్చగా వేసి దాని మీద మన్నా నేయటం. ఆడికి ఆకలి వేసిందంటే పూరేళ్ళని పంపించి నాన్ వెజిటేరియన్ ఫ్రెష్ చికెన్ పంపించటం. ఎన్ని పనులు చేశాడు! చేదైపోయిందిరా మారా అంటే మధురంగా తీసుకెళ్ళి మరిచేసి మంచినీళ్లు మార్చేశాడు. ఎవడికి ఏది కావాలంటే ప్రజలందరికీ. అలాంటిది మోషేకి 40 రోజులు నోరు మూసుకుని ఉండంటాడా? మోషేకి ఆకలేస్తుందని దేవుడికి తెలీదా? ఎందుకు ఉపవసించమన్నాడు అక్కడ? ఎందుకు నువ్వు నోరు కట్టుకుని ఉండాలన్నాడు? దేవుని విలువ ఏంటో తెలుసుకోవటానికి. ఏకీభవించడం అంటే అది. దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు మీరు చేయాల్సిన 2 విషయాలు చెప్తాను. ఒకటి, మీ పిల్లవాళ్ళకి ఇక్కడికి వచ్చే ముందే అవసరమైతే కొంచెం ఫ్రైడ్ రైసో, ఎగ్ రైసో, బిర్యానీ రైసో కొంచెం తయారు చేసి, ఏది 3-4 ఏళ్ళు లోపు పిల్లలకి తినబెట్టే చర్చికి తెచ్చేయండి. తినిపించడానికి డబ్బాలు ఎట్టురాకండి. ఇక్కడికి తినిపించి తీసుకురండి. అప్పుడేమో తెలుసా? ఇక్కడికి వచ్చేవాడికి మీ మ్యూజిక్ అక్కడికి నిద్ర వచ్చేది. ర్యాప్ కొట్టేవాడికి ఆటలు వేసిపోతాడు. అది కాదు, మంచి పాటలు పాడతాం కదా, నిన్నే ప్రేమింత్ర, ఆడు లాల్ పాటలకు ఉంటుంది. ఆడు పడుకుంటాడు. పడుకున్నాక కమ్మగా వాక్యం వినపడుతుంది. ఆడికి వినపడుతుంది, నీకు వినపడుతుంది. అంతేగాని నువ్వు వండుకుని వచ్చేసి ఎప్పుడైపోద్దా అలా ఆ ధ్యాసతో రాకు. నువ్వు ఆకలితో రా. దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు నువ్వు కడుపు మండించుకునే రా, కడుపు రగుల్చుకుని రా. కడుపులో దేవుని కొరకు ఒక ఆశతో నింపుకుని వెళ్ళడానికి, కొవ్విన మెదడు తినడానికి రా. అంతేగా నువ్వు తినేసి పిల్లవాడితో పాటు మొత్తం చెప్పి నువ్వు 1 కేజీ లాగించావు అనుకో, ఎక్కడికి వస్తే ఏమవుద్ది? నిద్ర రాదు. నేను హల్లెలూయా చెప్పాలా? పాస్టర్లు హల్లెలూయా ఎందుకు చెప్తారు? నిద్ర అవుతున్నాడు లేపడానికి. దేవుని స్తుతించుడే ఆమెనా ఇది? హచ్చే ఉట్టితే ఆల్నెట్ ప్రేయర్లో యాతన, అరుపులు, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాక్యమంతా ఎతికితే ఏముండదు, ఎంత ఉంటుంది. హల్లెలూయాలు ఇన్ని ఉంటాయి. ఎందుకు అంటే నిద్రపోతుంటే జనం అంతా ఏం చేస్తారు? శుభ్రం తినేసి ఆల్నెట్ అని ఒక్కోడు 11కి 12కి. దేవుని సన్నిధిలో ఆయాసపడటం ఏది? అదే దేవుని చులకనగా చేయటం, దేవుని దూషించటం, దేవుని ద్వేషించటం. ప్రయారిటీ దేవుడైనప్పుడు నువ్వు దేనికి ఎంత విలువిస్తావమ్మా? ఎంత విలువిస్తావు? ఒక ఆవిడ చెప్తుంది, పాస్టర్ గారు నేను చర్చి అంటే టైము చూసుకుని 1/2 గంట ముందు చర్చి తాళాలు తీసేటప్పటికల్లా వెళ్ళి కనీసం చీపురైనా పట్టుకుంటానా, మేట అయినా తుడుస్తానా, ఏదైనా కొంచెం ఇలా చేసి అలాంటి టైంకి వెళ్తానండి అని. అలా ఆయన అంటాడు, ఏమండే పోలా ఆపదండి, కుక్కర ఆపదండి, వాషింగ్ మిషన్ ఆపదండి, దీనికి చర్చి పిచ్చి పట్టించింది పాస్టర్ గారు అని. ఆవిడ బాధ ఆవిడది, ఈడి బాధ ఈడిది. ఇద్దరు బాధ ఏంటి? ఆవిడ చర్చ్ అంటే 1/2 గంట ముందు నుంచి అంట టెన్షన్ వచ్చేసి ఇక ఏం ఆపదంట. వెళ్ళిపోదాం పద ఉండవే, తాళం వేయలేదు అంటాడు. తాళం దేవుడు చూసుకుంటాడు. పద అన్నీ దేవుడు చూసుకోడే, మనమే చూసుకోవాలి. ఈయన జ్ఞాని, ఆవిడ పరమజ్ఞాని, అజ్ఞాని కాదు. దేవుని సన్నిధిని వెతికిన మరీ గొప్పదా, వంట చేసిన వార్త గొప్పదా? సరిగ్గా అర్థం చేసుకో వాక్యం. దేవునితో తిట్లంటే ఇలాగే ఉంటాయి. ఆవిడ పరమజ్ఞాని, అజ్ఞాని కాదు. అంటే ఆవిడకి విలువైంది ఎంచుకుంది. ఈ విషయం ఏంటంటే అక్కడ మార్తా మరియ ఇద్దరు ఒక ఆయన చెల్లెళ్ళే. యేసుప్రభు 3 ఇంటికి వెళ్ళేవాడు. అంటే అర్థం ఏంటి? 3 ఆయనకు కావాల్సిన వాళ్ళే.
అంతేగాని మరీ ఉత్తమమైన దాన్ని ఎంచుకుందానంటే ఆవిడ వండి పెట్టకపోతే మరి యేసుప్రభు ఏం తింటాడు? మళ్ళీ అక్కడికి కూడా పంచుతాడు ఇటు అందరికీ. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన పంచడు, ఇంటి బయట పంచుతాడు. యేసుప్రభు చేసిన పనులన్నీ చూడండి. ఏ ఇంటిలోకి వెళ్ళినా మేడగది కావాలి, ఏమన్నాడు వెళ్ళి ఆయన తయారు చేసి ఉంటాడు, నువ్వు వెళ్ళి ఆవిడ కోసం పెడతాడు, అది నాకు పెట్టమని చెప్పాను. అక్కడికి వెళ్ళి యేసుప్రభు రొట్టెలు ఫిలిప్ కావాలి అంటే ఇక్కడ చేస్తామని అనుకోడు. ఎక్కడ ఏం చేయాలో అది చేస్తాడు ఆయన. మనమంతే, జ్ఞానం కలిగిన వ్యక్తులు ఆ పనులు చక్కబెట్టుకోవాలి. నేను అప్పుడు ఆయనకి చెప్పాను, అవునయ్యా ఈవిడ తొందర చేస్తుంది, నీకు తెలుసు ఈవిడ గాబరాకి వెళ్ళిపోద్ది, పాలు ఆపదు, కుక్కర్ ఆపదు, వాషింగ్ మిషన్ ఆపదు, ఆ తలుపులు వేయదు అనేది. అవన్నీ నువ్వే కదా పావుగంట ముందు నుంచి రెడీ అవ్వాలి అని అంటే ఆ బుద్ధే రావట్లేదండి. ఈవిడ వెళ్తున్నసేపు నేను ఈవిడిని కనిపెట్టుకుంటుంటానండి. మరి అదే నువ్వు పావుగంట ముందు రెడీ అవ్వు. అప్పుడు ముందు నుంచి ఏమవుతాడు? ఈ స్టవ్ కట్టించుకోవడం, సిలిండర్లు ఆపుకోవడం, స్విచ్లు ఆపుకోవడం, ఈ రెడీగా అవుతాడు. అమ్మ నేను అంత రెడీ అయిపోయాను వెళ్ళిపోదాం పదంటే తక్కన వచ్చే బండి ఎక్కుద్ది. జ్ఞానం కాపురం చేయడం అంటే అదేనయ్యా అని అంటే, అలా చేయమంటారా? నేనేమో నీకేం కంప్లైంట్ చేద్దామని వస్తే నువ్వేమో నాకు బుద్ధి చెప్పావా అన్నాడు. సంఘం దేనికి ఉంది? హెచ్చరించుకోవడానికి, బుద్ధి చెప్పుకోవడానికి, బలపరచడానికి. అందుకే నిన్ను చూసి ఆవిడని తిడతాను. ఆవిడ మంచిది, ఆవిడ ఉత్తమ మంది ఎంచుకుంటుంది, నీకు లేదా బుద్ధి. నీకు కరెక్ట్గా వచ్చుంటే అని అంటే, అన్నయ్య నిజమే మా అమ్మాయికి నా పోలికి వచ్చింది, మా అబ్బాయికి ఆయన పోలికి వచ్చింది, మరి రాదా? ఆడపిల్లలు తండ్రిని పోలుతారు, మగపిల్లలు తండ్రిని పోలుతారు. ఇద్దరు ఆడపిల్లలు అయిందనుకో, ఒకడు తల్లి ఒకడు తండ్రి. ఇద్దరు మగపిల్లలు అనుకో, ఒకడు అమ్మ ఒకడు నాన్న పోలుతారు. ఎవరితో ఎక్కువ ఉంటే వాళ్ళతో. ఫస్ట్ వాడు జనరల్గా ఫాదరు, లాస్ట్ వాడు మదరు, ఎవరైనా సరే. అది అటాచ్మెంట్స్ వాళ్ళకి దగ్గర అవుతాయి. అందుకని ఆ రకమైన భావం వస్తుంది. మనం వాళ్ళు ఏం చేయాలి? మలుచుకోవాలి. వీ షుడ్ షేప్ ఇట్. ఎందుకంటే వీఆర్ రిప్రజెంటింగ్ ద గాడ్, వీఆర్ గోయింగ్ టు దట్ గాడ్, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ కమ్యూనియన్ విత్ గాడ్. ఇంపార్టెన్స్, ప్రయారిటీ గాడ్, దేవుడు అన్న ఆసక్తి నీ హృదయానికి రేపాలి. అది తగలాలి. అది తెలియటమే నువ్వు దేవునిని ప్రేమించుటావు అనే విషయం అర్థం కావట్లేదు. లేకపోతే ద్వేషిస్తావు, దూషిస్తావు. అది జరగకూడదు. చాలా సందర్భాలలో మనలో మరొక రకమైనటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. దేవుని సన్నిధిలో ఉండేటువంటి వ్యక్తులుగా మనలో అమర్యాదగా ప్రవర్తించకూడదు. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని సన్నిధిలో అమర్యాదకరమైనటువంటి అనాలోచితమైనటువంటి పలుకు దేవుని సన్నిధిలో మాట్లాడకూడదు. దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు మనకు కొన్ని కండిషన్స్ ఇవ్వబడ్డాయి. ఎలా ఉండాలట? త్వరపడి నీ పెదాలను కాచుకో. దేవుని మందిరంలోకి వెళ్ళేటప్పుడు పెదవులు కాచుకో, ప్రవర్తన కాచుకో. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎంతటనో సరిచూసుకోవడానికి సిద్ధంగా రా. దేవుని సన్నిధిలో యెహోవా కార్యములను అలక్ష్యముగా చెయ్యకూడదు. దేవుని సన్నిధిలో అలక్ష్యంగా ఉండకూడదు. అంటే ఏదోలాగా అలా ఏమర్పుగా ఉండకూడదు. చాలా అలర్ట్గా ఉండాలి. సో ప్రజెన్స్లోకి వస్తునేటప్పుడు నీ ఆలోచన, నీ మనస్సు, నీ మాట, నీ శరీరము, నీ అవయవాలపై ఉన్న నిబంధన, నీకుండేటువంటి ప్రవర్తన అంతా కూడా నీ మనసంతా ఎవరి మీద లగ్నం పెట్టుకు రావాలి? దేవుడు అనే దాని మీద రావాలి. చాలామంది తొందరగా వెళ్దాం పదే, కుర్చీ దొరకదు. నిన్ను ఒప్పు కుర్చీయా తీసుకునిరా, మడతెట్టుకున్న కుర్చీ ఎక్కడో చోట కూర్చుంది. కానీ మా స్కూల్లో ఒకసారి సీట్లు లేవండి అంటే మా నాన్న పంపిస్తానన్నాడు అన్నాడు ఒకడు. సీట్లు లేకపోతే కుర్చీ తెచ్చేస్తాడంటాడు కాలేజీకి. అలా ఇస్తారా సీట్లు? నీ ఇప్పుడు ఫోల్డబుల్ వచ్చేసినాయి, తెచ్చుకో నీ కార్లో పడేసుకుని, సీట్లు లేకపోతే. అందుకని చర్చికి వెళ్తున్నాము అని అంటే దేవుని సన్నిధిలో టీవీ ముందు కూర్చోవడం కంటే, స్క్రీన్ ముందు కూర్చోవడం కంటే సేవకుని ఎదురుగా కూర్చోవాలి. ముఖాన్ని నేను చూడాలి, అతని దుఃఖం నేను చూడాలి, అతని కళ్ళలో నుంచి దేవుని యొక్క మాట వినాలి, అతని నోటిలో నుంచి వచ్చేటువంటి స్వరములో దేవుని మాట వినగలగాలి. అతని చేతుల్లో నుంచి మాట్లాడుతునేటప్పుడు అతని చేతుల్లో నుంచి వచ్చేటువంటి ఆ పరిశుద్ధమైన శక్తి కలిగిన దేవుని యొక్క ఉనికి తాకిడి నేను తాకబడాలి. యూ షుడ్ హ్యావ్ దట్ మైండ్. దేవుని మాటతో ఉండేటువంటి ఆ లక్ష్యత చూడగలగాలి. ఒకప్పుడు ప్రధాన యాజకుడు మందిరంలో దేవుని సన్నిధిలోకి వెళ్తే తెర అడ్డంగా ఉండేది. వాడు లోపల ఉన్నాడనే విషయం ఎవరికీ తెలియదు. ఆడు సచ్చాడనే విషయం గంట కొడితే కానీ తెలిసేది కాదు. అంతవరకు ఎవరికీ తెలియదు. ఆ నిబంధనను యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? దాన్ని కింద నుంచే చెంపలే, పైనుంచి కిందకి నడిమికి చిరిగాను అంటే ఏం చేశాడు? ఈ వాజ్ ఓపెన్ ఎట్ డిస్క్లోజ్డ్, తీసి పడేశాడు అంతే. తీసేసి పరిశుద్ధ ప్రదేశం నీ దగ్గరికి తీసుకొచ్చి మాటలాడు మనిషిని ఆత్మ ద్వారా నింపి నీ ముందు పెట్టేశాడు. గాడిది నిలబడుతుంది, పిల్లోడు నిలబడతాడు, ఓ పాస్టర్ గారు నిలబడతాడు, ఒక ఆడపిల్ల నిలబడుతుంది. అనవసరం, నన్ ఆఫ్ దమ్. ద వర్డ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ వర్డ్ ఆఫ్ ద లార్డ్. అంతే.
ఆ ఆసక్తిగా నేను వెళ్ళగలిగితే దేవునితో నా నా అనుభవం ఏకీభవిస్తున్న దాన్ని బట్టి దేవుడు నాతో నడిచే అనుభవానికి వస్తాడు. నేను దేవుని దగ్గరికి వెళ్ళే ఆసక్తిని బట్టే కదా దేవుడు నాతో వస్తాడు. అంతేనా? చాలామంది అంటూ ఉంటారు, మేము ఎప్పుడు వస్తాం, మీరు ఎప్పుడు మా ఇంటికి రారు అంది ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి. నువ్వెవరవా నన్ను అంటే ఏంటి అర్థం? నువ్వు ఎప్పుడు వస్తావంటే నువ్వు నాకేమై ఉండాలి? తెలిసి ఉండాలి. మరి నువ్వెవరవమ్మా అని నేను అడిగానంటే నువ్వు నాకు ఎప్పుడు కనపడలేదు. నువ్వు ఎప్పుడు నాకు కనపడవచ్చండి. పైన కూర్చుంటాడు. పైన అంటే ఎప్పుడు కూర్చుంటారు వాళ్ళు? ప్రేయర్ స్టార్ట్ అయిపోయి అన్నీ నిండిపోయిన తర్వాత అక్కడ కూర్చున్న నాయుడన్నో ఎలీషా బాబు చెప్తారు ఏమని, ఎక్కడ ఖాళీ లేదు, ఇటు కానీ అటు కానీ పక్కకు కానీ పైకి కానీ పంపిస్తారు. అలా ప్రతిరోజు నువ్వు లేటుగా వచ్చి ఆ రూమ్లోకో ఆ పైకో పోతే, వెళ్ళిపోయేటప్పుడు తొందరగా దిగిపోవడానికి ఈ రూమ్లోకి నా దగ్గర రావడానికి అవకాశం లేక అటు నుంచి అటు వెళ్ళిపోతే నువ్వు రోజు వస్తున్నావు నాకు ఎలా తెలుసుద్ది? నేను నీ దగ్గరికి రావాలంటే నువ్వు నా దగ్గరికి వస్తున్నావు అనే విషయం నాకు తెలియాలి. అప్పుడు కదా నేను నీ గురించి దేవుని సన్నిధిలో కూడా నువ్వు దేవునితో ఎంత తీవ్రంగా ఆసక్తిగా వస్తావో ఆయన కనపడదా అంటే కనపడద్ది. కానీ నీ ఆసక్తి కనపరిచినప్పుడు నిన్ను చూసినటువంటి వ్యక్తులు ఒక యూదుని చూసి అతని చెంగు పట్టుకుని 10 మంది యూదులు దేవుని మందిరంలోకి వస్తారు. ఎలా వస్తారు మరి? నీ ఇంపార్టెన్స్ని బట్టి ఒకసారి వస్తారు. మా పాప ఒకసారి ఒక మాట చెప్పింది, మా అన్నమ్మ మాట అంది. తనంట శ్రీకాకుళంలో చర్చ్కి వెళ్ళేటప్పుడు తెలుగు బాప్టిస్ట్ చర్చ్లోకి ఆ పక్కన వాళ్ళు ఎప్పుడు వీళ్ళు వస్తారా అని వీళ్ళ కోసం వాళ్ళు ఒక ప్లేస్ ఉంచేవారట. వీళ్ళని చూడగానే వాళ్ళు వస్తారు వాళ్ళ కోసం, వాళ్ళు ఎప్పుడు మేము వెళ్ళినా మా కోసం ఎదురు చూస్తూ వీళ్ళు వచ్చేవారే అని. ఒక 4-5 సార్లు అయితే తర్వాత వీళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి? వీళ్ళ కళ్ళు ఎవరిని ఎదుగుతాయి? ఆటోమేటిక్గా ఎవరు ఆసక్తి కలిగి ఉంటారో ఆసక్తి కలిగిన ప్రజలతో మనం కూడా ఏమవుతాం? కలుసుకుంటాం. అక్కడికి వెళ్ళిన వదిన ఏటి సంగతి చీర ఎక్కడ కొన్నావు అందనుకు ఈవిడ ఆ బ్యాచ్ తయారవుద్ది. లాస్ట్కి సిల్క్ పాలిస్టర్ కాటన్ 3 వర్గాలు అయిపోతాయి చర్చిలో. ధనిక వర్గం అదే LIG HIG MIG. ఇక చర్చిలో ఏకత్వం ఏది? ఆత్మీయత ఏది? పరిశుద్ధాత్ముడు ఎక్కడ పనిచేస్తాడు? ఇక కుల వర్గీకరణ, ధన వర్గీకరణ, రంగు వర్గీకరణ, ఎత్తు వర్గీకరణ, భాష వర్గీకరణ ఇవి వచ్చేసినాయి సంఘాల్లో. క్రీస్తు విభజించేవాడు కాదు, అందరివాడు. అందరము కలుసుకోవడానికి ఆ ఆసక్తిని చూపించినప్పుడు ఆ ఇల్లు దేవాలయంగా మారిపోతుంది. అది ప్రయారిటీ. మీరు ఒక 4 రోజులు ఫ్యామిలీ ప్రేయర్ పెట్టండి, 5వ రోజు మీరు పడుకోండి, మీ పిల్లవాడు ఏమంటాడు? లేపుతాడు. ఏటి వాళ్ళు లేదా ప్రేయర్ లే అని. ఎందుకు? వాడి చిన్న మనసుకు తెలిసింది దేవుని విలువ, పెద్ద మనసుకు నీకు తెలియకపోతే ఎట్లా? ద ఇంపార్టెన్స్ విత్ గాడ్. దేవునితో ఉండేటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి విషయంలో ఎలా ఉంటామో చూసుకోండి. అట్లాగే దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు దేవుని యొక్క విలువైనటువంటి పద్ధతులకు మనం సరైన ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, విలువైనటువంటి పనులకు దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు మనుషులు కొన్ని విలువైనటువంటి పద్ధతులను పాటించాలి. ఉదాహరణకి క్రైస్తవ సంఘంలో మనం నేర్చుకునేటువంటి విషయాలు చెప్తాను. నీ వస్త్రము తేటగా ఇతరులకు అభ్యంతరకరం కాకుండా ప్రశాంతంగా ఉండేటట్లు వేసుకో. నేను మా పాస్టర్స్ చెప్తూ ఉంటాను, బాబు నువ్వు ఎలాంటి వాడివైనా సరే వాక్యం చెప్పడానికి నిలబడితే మాత్రం తెల్ల చొక్కా వేసుకో. నువ్వు జీన్ ప్యాంట్ వేసుకున్నావా నెక్కర్ వేసుకున్నావా ఎవడో చూడడం, కానీ నీ వస్త్రం తెల్లది ఉండేలా చూసుకో. ఎంత రంగులు నీ ఇంట్లో ఉన్నా వాక్యం చెప్పేటప్పుడు వేసుకో. ఉత్తప్పుడు అవసరం లేదు. మిగిలిన విషయాల్లో నువ్వు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు ఉండు. దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు కూడా సాధ్యమైనంత వరకు మీరు ప్రశాంతంగా ఉండేటట్లు రండి. తెల్ల బట్టలు వేసుకురండి అనేది నేనేం పెంతుకొస్తేలాగా నేనేం బంధించను, కానీ ప్రశాంతంగా ఉండేలా. నీ బట్టలు చూస్తే కొంతమంది గాబర వచ్చేద్ది. మీరు చూడలేదా? కొంతమంది బట్టలు చూస్తే ఆడు ఎలా కూర్చున్నాడు రా ఆ ప్యాంటుతో అన్నట్టు ఉంటుంది. ఆడికి సడన్గా తీయాలంటే తీయలేడు, లోపల అయిపోతాయి అన్నీ. అది రావాలి కదా, అంత టైట్ అయిపోతుంది. ఆడిని అడిగితే ఏమంటాడు తెలుసా? సాగుతుంది లైక్రా అంటాడు. ఆడికి సాగుద్ది, మనకు చూస్తే బడబడలు ఆడిపోతుంటాం. కొంతమంది బట్టలు వేసవికాలం బట్టలేమో శీతాకాలం వేస్తారు, శీతాకాలం బట్టలు వేసవికాలం. ఏమంటే దేవుడే కదా కాదు. నీ వలన ఇతరుల అభ్యంతరం కరగకుండా ఉండేటట్లు దైవభక్తికి తగినట్లు స్త్రీలు తమ వస్త్రధారణ కనపరుచుకునేటట్లు జాగ్రత్తగా రావాలి. పురుషులు చక్కగా గోవా షర్ట్లు వేసుకుని పూల రంగులు వేసుకుని చర్చికి వస్తే ఎలాగుంటుంది? అవతలోడికి ఎలా ఉంటుంది? ఇది ఎక్కడికి వచ్చాడు, బీచ్కి వెళ్ళి ఇటు వచ్చాడా, చర్చికి వచ్చి బీచ్కి వెళ్తాడా అన్నట్టు ఉండదా? దట్ షుడ్ బి ఎ కామన్ సెన్స్. వస్త్రాలు వదులుగా ఉండేలాగా చూసుకోవటం, ప్రశాంతంగా దేవుని సన్నిధిలో మనం చేసే భంగిమలకు ఇబ్బంది లేకుండా ఉండేలాగా వస్త్రాలు ఉంచుకోవటం,
ఉత్తప్పుడు మీ ఇష్టమర్రా, పెళ్ళిళ్ళలో మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టగలమా? కష్టం కదా. మాకైతే అసలు బాగా కష్టంలేండి. ఎందుకంటే రంగురంగుల్లో ఉంటారు, మీరు మేకప్ల్లో ఉంటారు, అసలు కనపడరు. మా బాధ ఏదో మాది ఆ టైంలో. కానీ మీరు అలాంటి సందర్భాలకు ఎలా ఉన్నా మిమ్మల్ని ఎవడు అడగడు. కానీ మందిరంలో ఎవరు అడుగుతారు? దేవుని సేవకులు, దేవుని సంఘము, సహవాసంగా మనందరం ఉండేటప్పుడు దానికి తగ్గ వస్త్రాలు. చిన్నపిల్లలు అంటే నా ఉద్దేశం పెళ్లి కాని పిల్లలు. మీరు మీ వస్త్రాధరణలో దానికి తగ్గట్టుగా ఉండేటట్టు రండి. పెళ్ళైన వాళ్ళు పెళ్లి కానట్టు వస్తే అదే డబల్ యాక్షన్. అలాంటి ఆశాలు వేయకండి. దానికి తగ్గట్టుగా మీ చక్కటి వస్త్రధారణ కలిగి ఉండేటట్లు, మీ శరీరం కప్పి ఉండేటట్లు, ఇతరులకు మిమ్మల్ని చూసేటప్పుడు వెర్రి ఆలోచనలు రాకుండా ఉండగలిగేటట్లు చూసుకొని రావడం. కొంతమంది వస్తూ ఉంటారు, ఒత్తప్పుడు వాడు వేసే బట్టలు చూస్తే కళ్ళు జిగేలు వణిపోతాయి. చర్చికి వచ్చేటప్పుడు చూస్తే ఆడి దగ్గర ₹1 కూడా లేదు, మనమే ఇచ్చేద్దాం అనిపిస్తుంది. చందా ఇవ్వకుండా ఆడి జోబులో పెట్టేద్దాం అనిపిస్తుంది. అదొక రకమైన బట్టలు వేస్తారు. అది దీనత్వమా, బేదరకమా? వేషధారి అంటాడు దేవుడు. దట్ షుడ్ బి ఎ గుడ్ కామన్ సెన్స్. అంటే సహవాసానికి, దేవునికి నువ్వు ఇచ్చేటువంటి విలువ. ఆ రాజ్ ప్రకాష్ పాల్ చెప్తూ ఉంటాడు, పిచ్చి పిచ్చి బట్టలు వేసుకోకండి, నీ దేవుడు పిచ్చోడు అనుకుంటారు, మంచి రాయల్గా ఉండండి. అలాంటి ఎర్రి మాటలు మాట్లాడకండి, అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. మీ ఖరీదైనటువంటి వస్త్రం వెయ్యొద్దని బైబిల్ చెప్తే నీ దేవుడు పనికి మాలోడని ఎవడని అనుకుంటాడా? నీ వేసుకునే వేషాలకి అవతల వాడు కౌంటర్ వేయకుండా ఉండడానికి మాట్లాడే మాటలు అలాంటి బోధకుల మాటలు వినకండి. నువ్వు వేసేది పిచ్చి పిచ్చి పనులు. అలాంటి పనులు ఇతరులను చేయమని చెప్తావా? చేయకూడదు. ఆ విషయాలు మనం విలువైనటువంటి విషయాలలో క్రీస్తు యొక్క విలువ నీ వస్త్రం గురించి కానీ, నీ జ్యువెలరీ గురించి కానీ, నువ్వు వేసుకునే కాస్ట్యూమ్ మీద ఉండకూడదు. నీ ప్రయారిటీ గాడ్ అయినప్పుడు ఇవన్నీ తగ్గుతాయి. అలా ఉండాలి. దానికి తగ్గట్టుగా ఉండండి, దానికి తగ్గట్టుగా తయారు కండి. దేవుని మందిరానికి నువ్వు ఇచ్చేటువంటి విలువ, దేవునితో ఆ సహవాసమే నాకు ఇంపార్టెన్స్. లేకపోతే నేను దేవునికి ప్రయారిటీ తగ్గిస్తే నేను దూషిస్తాను, ద్వేషిస్తున్నాను, దేవదేశకుడిగా మారుతానని బైబిల్ నాకు వార్నింగ్ ఇచ్చింది. ఆ వార్నింగ్ని నేను జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఏకీభవించేటట్టు ఉండాలి అని చెప్తుంది. నన్ను చూసి ఇతరులు అభ్యంతరపడకుండా ఉండగలిగేటట్లు నా ప్రవర్తన అంతటిపై దేవుని అధికారానికి నేను లోబడి ఉండాలని బైబిల్ హెచ్చరించింది నన్ను. దానికి తగ్గట్టు నేను మారకపోతే ఎలా? సో దట్ షుడ్ బి ఎ పెయిన్. దేవుని కొరకైనటువంటి నీ యొక్క నొప్పిని కూడా దేవుడు ఆనందంగా మలుస్తాడు. దానికి చూడగలగాలి, దాని కొరకు సిద్ధపడగలగాలి. దేవుని సన్నిధిలో ఉండేటువంటి విషయాలపై మనము ఆరాధించేటువంటి పద్ధతి కానీ, క్రమము కానీ, సమయపాలన కానీ, ఉపవాసము కానీ, సహవాసానికి ఇచ్చేటువంటి విలువ కానీ, ఆచార సంబంధమైన విషయాలను దాటి ఆత్మ సంబంధంగా మలుచుకోవటం కానీ గాడ్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్స్. ఎదురు చూడాలి. ఆత్మ సంబంధమైన వాటిని చేయటం వేరు, ఆచార సంబంధమైన వాటిని చేయటం వేరు. శుక్రవారం ఉపవాసం ఆత్మ, ఆచారమా? ఆచారం. ఆదివారం తలస్నానం ఆచారమా, ఆత్మ? ఆయన అంటాడు తల అంటుకుని రా అంటాడు. అంటుకుని రా అంటే నూనెతో రుద్దుకునని. మనకు అసలు నూనె లేదు ఈ రోజుల్లో. అసలు నూనె ఎవడైనా రాస్తాడా? అంతా సీరములు, క్రీములు, ఇంకేమైతే స్ప్రేలు. అసలైతే ఏమీ రైట్లే, వదిలేసి ఉంటేనే సుఖంగా ఉంటుంది ప్రాణానికి. అంటే నువ్వు నూనె రాసావా, అంటేవా, ఆ నిబంధన లేదులే మనకి. మనం మాట్లాడితే బుర్రలోకి చెయ్యి వెళ్ళిపోతుందంటే దాని అర్థం ఏంటి? ఏదో చేసుకొని రమ్మని. ప్రతిసారి చిరాకుగా కాకుండా ఉండగలిగేటట్లు మన హృదయం అంతా దేవుని సన్నిధిలో లక్ష్య పెట్టుట. ఇది చర్చికి వచ్చినప్పుడు మాత్రమే కాదండి నేను చెప్పేది. ఇంటిలో దేవుని గురించి తలంపు వచ్చినప్పుడు కూడా నువ్వు ఇలాగే మారాలి. నీ ఇల్లు దేవుని దేవాలయం కాదా? కాదా? కదా. మీ శరీరం దేవుని దేవాలయం కాదా? కదా. కాబట్టి నా ఇల్లు, నా ఒళ్ళు, నా మందిరం మూడునే నాకు. కాబట్టి దేవుని ఆత్మ నివసించే నా శరీరము, దేవుని ఆత్మకు నిలయమైన క్రీస్తు అధికారం కలిగి ఉన్నటువంటి ఈ గృహము, దేవుని ఆత్మతో సంచారం చేసే వాక్యంతో బోధించేటువంటి సహవాసము, మూడు కూడా నా జీవితానికి విలువైనవి. సో నా ఇంటిని నీట్గా ఉంచుకోవాలి. నా ప్రార్థనా గదిని శుభ్రంగా బైబిల్ చక్కగా సర్దేసి కొటేషన్లు పెట్టేసి ఇల్లు చెత్తగా చేయకూడదు. పిల్లలున్న ఇల్లు ఎక్కువ పని ఉంటుంది. ఎక్కువ పని ఉండడం కాదు, పిల్లలున్న ఇంటిని ఎంత చక్కగా అమర్చొచ్చో తెలుసా? ఎవరు చేస్తారో తెలుసా? వాళ్ళే. మీరు చేయించాల్సింది వాళ్ళ చేతే. ఆడికే చెప్పాలి, ఇది నీది, నువ్వు తీసావు, నువ్వే తీసుకెళ్ళి పెట్టాలి. డే 1 వాడు పాకుతున్నప్పటి నుంచి అలవాటు చేయాలి ఆ పని. ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేస్తుంది ఆ విషయాలు. అది చేయాలంటే వాళ్ళకి చెప్పడం కాదు, ముందు నువ్వు కూడా చేయాలి. నువ్వు చేయకుండా వాళ్ళకి చెప్తే వాళ్ళు చేయరు.
నువ్వు చెయ్యి, వాళ్ళు చేస్తారు. నువ్వు తాళాలు తీసుకొచ్చిన వెంటనే తీసుకెళ్ళి అక్కడ తగిలించిన ఆడికి అర్థం తాళం తీసుకొచ్చి అక్కడ పెట్టాలి అని. ఒకవేళ నువ్వు టేబుల్ మీద పెట్టావు అనుకో, ఆడు చెప్తాడు, డాడీ తాళాలు ఎక్కడ పెట్టేసావు ఏంటి అని. సారీ రా అని చెప్పి నువ్వే పెట్టాలి అక్కడ. అంతేగా నువ్వు పెట్టి అమ్మ అనకూడదు. ఆడికి మీరు చేయాలి. మీరు చేసేటప్పుడు పిల్లలకు అర్థం అవుతుంది. వెంటనే మీరు చెప్పింది చేయరు, మీరు చేసింది చేస్తారు పిల్లలు. క్రమం అలవాటు చేయాలి. వాళ్ళ అల్లరి వాళ్ళ జన్మ హక్కు. దాన్ని బట్టే వాడికి తెలిసింది ఆడు పిల్లడని. అల్లరిని అదుపు చేయమంటాం ఏంటి? ప్రార్థన చేయి, ఆడికి అర్థం అవుద్దు ఇప్పుడు నేను అల్లరిగా చేయాల్సిన ప్రార్థన అని. అది నువ్వు వాడికి తెలియాలి. సో ఎవ్రీ మినిట్లో మన ఇంటిని జాగ్రత్తగా చూసుకోకపోయినా దేవుని ద్వేషించేవారుగా మారుతాం. ఒంటిని జాగ్రత్తగా చూసుకోకపోయినా దేవుని ద్వేషించేవారుగా మారుతాం. మందిరంలో మన ప్రవర్తన దైవికమైన విషయాలపై సమగా లేకపోయినా దేవుని ద్వేషించేవారుగా మారే ప్రమాదం ఉంటుంది. మీరు చాలామంది మీరెవ్వరూ ద్వేషించరు, కానీ మిమ్మల్ని చూసి అందరూ ద్వేషించే వాళ్ళగా మారుతారు. చూసుకోండి, కొంతమంది ఉంటారు, బాబాయ్ ఆవిడా, బాబాయ్ ఆడా, బాబాయ్ ఆయన. ఏంటి భయం, ఏంటి బాధ వాళ్ళతో? వాళ్ళని బట్టి మనం ఎందుకు ద్వేషిస్తాం? కొన్ని పనులు దేవుడు వద్దన్నవి మనం చేస్తే చాలా అభ్యంతరపడతారు. దేవుని ద్వేషించటానికి మనం కారణం అవ్వకూడదు, మన ప్రవర్తన కారణం అవ్వకూడదు, మన ఉనికి కారణం అవ్వకూడదు. మన శరీరంలో మన మాట కానీ మన ప్రవర్తన అంతటి మీద ఎవరి మీద కూడా అభ్యంతరం రాకుండా చూసుకోగలగాలి. అప్పుడే మన విషయంలో దేవుడు చాలా జాగ్రత్తగా ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. విచిత్రం ఏంటంటే ఇలాంటి విషయాల్ని మనం పెద్దగా పట్టించుకోం, కానీ దేవుడు సీరియస్గా పట్టించుకుంటారన్న. తెలుసా ఈ విషయం? గాడ్ ఈజ్ సో కీన్ అండ్ సీరియస్ అబౌట్ దిస్ ఇష్యూస్. ఏ హృదయం ఆయన మీద ఆనుకుంటుందో ఆయన చూసి పూర్ణశాంతికి ఇవ్వాలనుకున్నప్పుడు, ఏ హృదయం ఆయనతో లేదో ఆయన చూస్తాడా లేదా? జాగ్రత్త. ఈ లక్షణాలన్నీ నీ కళ్ళుతో రావు, నీ హృదయంతో వస్తాయి. నీ హార్ట్ దాని మీద కనుక ఆశ కలిగి ఉంటే దాని మీద నువ్వు చేస్తావా లేదా? దాని గురించి ఆలోచిస్తావా లేదా? నేను చాలాసార్లు ఆలోచిస్తాను. నేను ఒకప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్. ఇంకా మరి పర్ఫెక్ట్ అంటే ఏది? నా వస్త్రాల దగ్గర నుంచి నా మాట వరకు, నా పనుల దగ్గర నుంచి నేను చేసే బిజినెస్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేసేవాడిని. కాకపోతే తర్వాత కొన్ని సందర్భాల్లో ఏమైందంటే రిలాక్స్ అయింది మైండ్. మరీ అంత టూ మచ్ ఎవడ లేదు, నేను ఎందుకులే అని. ఒకరోజు దేవుడు అడిగాడు, నేను నీలాగా రిలాక్స్ అవ్వగలనా అని. ప్రభు తప్పు చేస్తున్నాను. లేదు నేను ట్రై చేస్తాను, తిరిగి నెగే నేను ఐ విల్ గెట్ ఇట్ అనేసి. అంటే నీవు మరీ ఖచ్చితంగా ఉండడానికి ఓసిడీలాగా జబ్బోడ్లాగా ఉండకండి, కానీ ప్రవర్తనలో దేవుని సన్నిధిని కలిగి ఉండేటువంటి ప్రేమపూర్వకంగా సంపాదించుకోవటానికి ఖచ్చితత్వాన్ని కలిగి ఉండండి. అది దేవుడు కోరుకుంటున్నాడు. వాట్ ఎవర్ యు డూ. మిమ్మల్ని స్త్రీలందరూ కూడా చక్కటి పరిశుద్ధమైన భయంతో దేవునితో ఉన్నారో లేదో ఎప్పుడు తెలిసిపోతే తెలుసా? నీ వంటగదిలోకి వచ్చినప్పుడు. ఇఫ్ ఐ కమ్ టు యువర్ కిచెన్, నీకు నిజంగా నీ ఇంటి మీద నీకు ఎంత శ్రద్ధ ఉందో తెలిసిపోద్ది. ఓకే, నీ ఒంటి మీద నీకు శ్రద్ధ ఎంత ఉందో ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? నీ బాత్రూమ్ చూసినప్పుడు. నీ బాత్రూంలోకి వచ్చి మొహం కడుక్కోవడానికి వస్తే నీ సబ్బు పెట్టుకునే పాత్ర దగ్గర నుంచి నీవు కిందన అడుగేసే ప్లేస్ని బట్టి నీ ఇల్లు ఎంత పర్ఫెక్ట్గా, నీ ఒంటిని ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో తెలిసిపోద్ది. అయ్యా, మీరెంత పర్ఫెక్ట్ ఎప్పుడు తెలిసిపోద్దో తెలుసా? మీ బెడ్రూమ్లో మీ బట్టల హ్యాంగర్ని చూసినప్పుడు. మీరు బట్టలు తగిలిస్తారు కదా, అవి చూసినప్పుడు మీరు ఎంత పర్ఫెక్ట్గా మీ ఇంటిని, మీ ఒంటిని, మీ ఇంటి పద్ధతుల్ని జాగ్రత్తగా ఉంటారో అవి చూసి తెలుసుకోవచ్చు. ఇంకా మిగిలినవన్నిట్లో మీరు ఎప్పుడు బయట ఎలా ఉన్నారో తెలుసుకోవాలనుకుంటే మీ కారు కానీ మీ బండి కానీ చూస్తే మిగిలిన తెలిసిపోతాయి. తుడుచుకునేవాడు, లోపల పెట్టుకునేవాడిని బట్టి మీరు ఏంటో క్లారిటీ అర్థమైపోతుంది. నాకు అక్కడ రాలేదు బుద్ధి, మిగిలినవన్నీ వచ్చాయి. నా కారులో చాలామంది ఎక్కుతారు కాబట్టి ఎవరిని ఏం అనలేము. కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా మా తమ్ముడు కారు ఎక్కితే అర్థమవుద్ది, ఇలాగా నేను ఎందుకు ఉండలేను. అదంతే, ఆడికి ఇచ్చిన కృప నాకు లేదు. కొన్ని కామన్ సెన్సెస్ని దేవుడు మనల్ని ఇతరులను చూసి నేర్చుకోమంటాడు. మీ పర్సులో చెత్త ఏమైనా ఉందా? మీ హ్యాండ్ బ్యాగ్లో మళ్ళీ చెత్త ఏమైనా ఉందా? ఖాళీగా కూర్చుని మగవాళ్ళు పర్సులు ఎత్తకండి, ఎంతంత వస్తుంది జంక్ మీ దగ్గరే ఉంటాయి. కాకపోతే అవి ఎందుకు ఉంచుకున్నారని అడిగితే ఏం చెప్తారు తెలుసా? పనికొస్తాయని. ఎప్పుడు వాడారా మీరు? అంతే. చెత్త లోపలుంటే మంచిది లోపలికి ఎక్కడ చేరుద్ది? ఏం చేయాలి చేరాలంటే చెప్పండి, మీ పక్క వాళ్ళకి చెప్పండి. మంచిది లోపల పెట్టుకోవాలంటే ఏమి వెళ్ళిపోవాలి బయటికి? ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి? ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఇంట్లో నుంచి వెళ్ళాలి. ఇంకా నోట్లోంచి చెత్త బయటికి పోతే మంచి వస్తుంది.
భక్తి జీవితము పరిశుద్ధమైన జీవితం కొరకు కాంక్ష. ఎవ్రీ మినిట్ నీ హార్ట్ నిండా ఆ కాంక్ష కలిగి, నా దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా మారగలను, నన్ను మార్చగలడు నా దేవుని ఆత్మ, నా వాక్యము నన్ను పరిశుద్ధపరుస్తుంది. అందుకే ఉదక స్నానము చేయాలని చెప్తుంది బైబిల్. స్నానం చేస్తే ఏం చేస్తారు? రుద్దుకుంటారా, దుక్కరు వచ్చేస్తారా? ఇలాగెళ్ళడం అలా వచ్చాడు. కొంతమంది పిచ్చికి స్నానాలు ఉంటాయి. అలాగని వాళ్ళు ఏమీ శుభ్రం లేదని అనుకోకండి. వాళ్ళ దగ్గర కంపేం రాదు. నువ్వు రోజు రుద్దినా నీ కంపోదు అంటే ఏంటి? కొంతమంది ముఖాన్నే రుద్దుతారు, ఇంకేం రుద్దరు, మిగిలినంత మేనేజ్మెంటే. ఈ మేనేజ్మెంట్ కొద్దన్నాం, రెండూ కలిసి ఉండలేం పక్కన, ఇది అది కలిసి. పరిశుద్ధమైన హృదయం కలిగి దేవుని దగ్గరికి రండి. దేవుని దూషించటం అనేది చాలా జాగ్రత్త. ఎనీ మినిట్ అసలు నీ మైండ్లో కాన్షియస్ ఏంటి అని అంటే దేవుడే, దానివల్లనే నేను దేవుని బట్టి, దేవుని వలన, దేవుని కొరకు ఈ కాంక్ష ఎప్పుడైతే నీ హృదయంలోకి వస్తుందో ఎప్పుడు దేవుని దూషించాం. అలాంటి స్థాయికి కడవరి కాలంలో మనం నిలబడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు మనల్ని ఆ రీతిగా నడిపించేలాగా ప్రార్థన చేద్దాం.